वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवतेर्वृतमश्लोके भक्तिर्भवति नैष्ठके कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। प्राप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी सुते देवी प्रणमामि हरे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरवाणी। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. మనకి ఆదివారం కక్షకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వాగతం. సో మనం చతుర్దశి రోజు ఉన్నది. రోజు రేపు పూర్ణిమ, నిన్న త్రయోదశి. సో నిన్న ఒక ఫెస్టివల్ ఉంది, నిన్న రేపు కూడా ఒక ఫెస్టివల్ ఉంది. ఏంటి నిన్నటి ఫెస్టివల్ ఏంటి? చూడాదహి పానీహటి ఫెస్టివల్ అంటే చూడాదహి అంటే అటుకులు పెరుగుతో చేసినటువంటి ప్రసాదం అందరికి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటిది. అది మనం తెలుసుకుందాం. రేపు ఏంటి? రేపటి ఏంటి ఫెస్టివల్? ఎవరు పుట్టినరోజు రేపు? మీదా? ఏం పేరు? ఏం పేరు?
లలితాదిత్య అరిగో రూపగోస్వామి 2 పుస్తకాలు రాశారు. ఒకటి లలిత మాధవ, రెండోది విదగ్ధ మాధవ అని రాశారు. అంటే కృష్ణుడి యొక్క బృందావన్ లీలలు, కృష్ణుడి యొక్క ద్వారకా లీలలని చెప్తారు. లలిత మాధవ అంటే కృష్ణుడి యొక్క ద్వారకాలో చేసినటువంటి లీలలన్నీ లలిత మాధవ అన్నటువంటి గ్రంథంలో వివరించారు. విదగ్ధ మాధవ అన్న గ్రంథంలో బృందావనంలో కృష్ణుడు ఏం లీలలు చేశారో వివరించారు. సో రేపు ఎవరు పుట్టినరోజు తెలుసా? లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ ఎవరు? ఈ జగత్తుకు నాథుడు ఎవరు? జగన్నాథుడు పుట్టినరోజు రేపు. రేపు జగన్నాథుడి యొక్క పుట్టినరోజు. తెలుసా విషయం మీకు? సో అందుకే జగన్నాథపురిలో ఆయన పుట్టినరోజు సందర్భంగా స్నానయాత్ర చేస్తారు. జగన్నాథుడు బయటకు వస్తాడు అనమాట. సో స్నానయాత్ర చేస్తారు. రేపు జగన్నాథుడి యొక్క పుట్టినరోజు. నిన్న చూడాదహి ఫెస్టివల్ అంటే ఇస్కాన్ లోనే తెలుసు, చైతన్య చరితామృత ఆదిలీలలో వస్తుందన్నమాట. సో మనకి పంచతత్వలో శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాచారి గౌరభక్త బృంద అని 5 పేర్లు ఉంటాయి. గౌరభక్త బృంద అంటే అందరి పేర్లు అనమాట. మన అందరు భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు భక్తులందరూ కూడా గౌరభక్త బృంద అంటారు. సో అందులో ప్రధానమైన వాళ్ళు 5. శ్రీకృష్ణ చైతన్య ఒక ఆయన, ప్రభు నిత్యానంద 2 ఆయన, శ్రీ అద్వైత 3, గదాధర్ 4, శ్రీవాస్ అంటే ఆది అంటే మిగతా వాళ్ళండి, శ్రీవాస్ అంటే 5. ఈ విధంగా మొదటి వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణ చైతన్య. శ్రీకృష్ణ చైతన్య అంటే ఎవరు? సో అక్కడ 2 చేతులు లేకున్నారు కదా, వాళ్ళలో ఒక ఆయన అనమాట. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహే అన్య. ఆయన రాధాకృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా వచ్చారు. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహే అన్య అంటే రాధాకృష్ణుడు యొక్క మిళిత రూపమే చైతన్య మహాప్రభు. సో రాధారాణి కృష్ణుడు ఒకే ఆత్మ. సో అక్కడ ఇద్దరుగా విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిస్తే సో చైతన్య మహాప్రభుగా అవతరించారు. సో కాబట్టి రాధాకృష్ణుల వివాహం అయిందా అన్న ప్రశ్నకి ఒకే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడా తన సొంత రూపంతో అన్నట్లుగా. సో ఆ విధంగా రాధారాణి అంటే ఎవరు? సాక్షాత్తు కృష్ణుడే రాధారాణి. ఇంకో విధంగా చెప్పాలంటే కృష్ణుడు శక్తిమాన్, రాధారాణి శక్తి అన్నమాట. ఎక్కడైతే దీపం ఉంటుందో దాని లక్షణాలు ఏంటి? దీపానికి 2 లక్షణాలు ఉంటాయి. ఏంటవి? వెలుతురు, వేడి. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ వెలుతురు, వేడి ఉంటుంది. ఎక్కడ శక్తిమంతుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. అక్కడ ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శక్తిమంతుడు ఉన్నాడని ప్రూఫ్ అనమాట. శక్తి ఉంటే శక్తిమంతుడు లేకుండా శక్తి ఉండదు, అక్కడ అవకాశం లేదు. వెలుతురు ఉంది, వేడి ఉంది అంటే అక్కడ దీపం ఉంది అని అర్థం, అక్కడ నిప్పు ఉంది అని అర్థం. సో అట్లనే సో మనం ఆ విధంగా చైతన్య మహాప్రభు ఎవరంటే సాక్షాత్తు రాధాకృష్ణుడు అని మనం తెలుసుకుంటాం. సో ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏ గుణంలో ఉండాలి? ఎవరు చెప్పారమ్మ? ముగ్గురు చెప్పారు. సత్వగుణంలో ఉంటే రాధాకృష్ణుని చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోవాలి. సత్వగుణంలో ఉన్న వాళ్ళని ఏమంటారు? బ్రాహ్మణులు అంటారు. క్షత్రియులు ఏ గుణంలో ఉంటారు? సత్వ రజో గుణాల్లో ఉంటారు. వైశ్యులు రజో తమో గుణాల్లో ఉంటారు. శూద్రులు. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సత్వగుణంలో ఉండాలనుకుంటున్నారా, రజో గుణంలో ఉండాలనుకుంటున్నారా, తమో గుణంలో ఉండాలనుకుంటారా, లేదా ఇంకొకటి ఏంటి? శుద్ధ సత్వం. త్రైగుణ్య విషయవేద. కృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడిని? నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ 3 గుణాలను దాటి బయటికి రమ్మంటున్నాడు. నిస్త్రైగుణ్య 3 గుణాలను దాటమంటున్నాడు. సో 3 గుణాల్లో ఉంటావా లేకుంటే గుణం నుంచి బయటపడతామని మన ఇష్టం. సో ఎవరైతే 3 గుణాల్లో ఉంటారో వాళ్ళకి కృష్ణ దర్శనం కాదు, భగవంతుడి యొక్క దర్శనం మాయ అనేది కవర్ చేస్తుంది. సూర్యుడు లేకుండా మనం చూస్తామా అంటే మన ఇంద్రియాలు భగవంతుని చూసేటువంటి శక్తి లేదన్నమాట. ఇంద్రియాలు అసంపూర్ణమైనటువంటి లక్షణాలు కలిగి.
సో బద్ధజీవుడికి 4 లోపాలు ఉంటాయి. ఏంటవి చెప్పండి? 4 లోపాలు ఉంటాయి కదా మనందరికి. బద్ధజీవులకి 4 లోపాలు, ముక్త జీవులకి ఆ లోపాలు ఉండవు. భ్రమ, ప్రమాద, విపరీత, కరుణాపాఠవ. సంస్కృతంలో భ్రమ అంటే భ్రమ పడటం. ఏమని భ్రమ పడుతున్నాం మనమంతా? మనం ఈ సొక్క అనుకుంటున్నాం, మన శరీరం అనుకుంటున్నాం. అంతేనే కదా. చనిపోయిన రోజు ఓ తండ్రి ఎడిపోయిన అని ఏడుస్తాం. ఈ తండ్రి ఆజ్ఞ ఉంటే ఎందుకు చేస్తాం? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఆజ్ఞ ఉన్నాయి, ఎందుకు చేస్తున్నాం? ఆయన కాదు కదా తండ్రి. తండ్రి అందులో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. సో కానీ ఇప్పుడు మళ్ళీ భ్రమలో ఉందా? లేదు, తండ్రి నీ శరీరం కాదా? అవును శరీరం, కానీ శరీరంలో ఉన్నాం మనం. శరీరాన్ని సొక్క వేసుకున్నాం, ఆ శరీరాన్ని మనం తీసుకున్నాం అన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటారో వాళ్ళు బ్రాహ్మణ స్థాయిలో ఉన్నట్లు. బ్రహ్మ జ్ఞానానికి బ్రాహ్మణ. ఓకే. సో కాబట్టి నిస్త్రయ గుణంలో భవార్జన, మనం ఈ 3 గుణాల్లో దేంట్లో కూడా ఉండదు. సో అందుకే ఇస్కాన్లోకి వస్తే ఈ నియమాలు పాటించండి అంటాం మనం. ఏంటి నియమాలు ఉన్నాయి? 4 నియమాలు ఏంటి? అహింస, వ్యభిచారం అనాలి. మాంసము, మద్యము, వ్యభిచారము, జూదము అనేటువంటి 4 నియమాలు ఈ బైహాట్ రావాలి, అప్పుడే దీక్షిస్తారు. అది ఇవ్వగానే ఇది ఈజీగా అవుతుంది చెప్పడం. వాళ్ళు గురువు గారి ముందు ఇక్కడ చెప్ప 4 నియమాలు అంటే ఇస్తానంటే ముందు కొట్టుకోవడం రావు, బయటకు రావాలి. సో చిన్న విషయం కానీ అది బయటకు వస్తేనే మనం పాటించగలుగుతాం. సత్వగుణుల వైష్ణవులు అందరి ముందు అగ్ని సాక్షిగా, గురు సాక్షిగా ఇస్కాన్లో నేను ఈ నియమాలు జీవితాంతం పాటిస్తాను. మాంసం తినను, మద్యం తాగను, జూదమాడను, వ్యభిచారం చేయను, లేదా అక్రమ సంబంధం పెట్టుకోను అని ఇలా 4 నియమాలు చెప్తాను. సో ఇస్కాన్లో వివిధ భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఉర్దూ, ఏంటిది మన బెంగాలీ, ఒరిస్సా, అన్ని భాషల్లో మనం వింటూ ఉంటాం. దీక్షలు ఇచ్చేటప్పుడు ఈ 4 నియమాలు అడుగుతూ ఉంటారు. వివిధ భాషల్లో వాళ్ళు చెప్తుంటారు. పాపం మనకి ఇస్కాన్లో గురువులు ఎక్కువ మంది ఫారెన్ కంట్రీస్ నుంచి ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా కూడా అర్థమవుతుంది. వాళ్ళు వింటా ఉంటారు కాబట్టి ఆ విధంగా. సో కాబట్టి మనం ఏ గుణంలో ఉండాలి, ఏ గుణంలో కూడా ఉండకూడదు. కానీ మనం గుణాలు ఆవరించి ఉన్నాం అన్నమాట. వాటిని ఫోర్స్ఫుల్ గా బయటికి రావాలి, ఫోర్స్ఫుల్ గా వాటి నుంచి బయటికి రావాలన్నమాట. సో కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే, సో అంధకారం నుంచి, చీకటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? బయటికి పోతే ఆటోమేటిక్ గా వెలుతురు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం రూమ్ లో ఉన్నాం, అన్ని డోర్లన్నీ బంద్ చేసుకొని ఉన్నాం, నేను చీకట్లో ఉన్నాను అంటే తీసుకొని బయటకు రమ్మని చెప్తున్నారు కదా. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురువే. గురువుని ఆశ్రయిస్తే నీ అజ్ఞానం అంతా పోతుంది. నువ్వు గురువుని ఆశ్రయించుకుంటే ఎట్లా పోతుంది? పోదు కదా. నువ్వు 2x2 తెలుసుకోవాలంటేనే నువ్వు పోతున్నావు గురువు దగ్గరికి, స్కూల్ పోతున్నావు జీవితాంతం. సో మరి నీకు ఆ యొక్క అవపడినటువంటి అలోక్షుడైనటువంటి అవ్యక్తుడైనటువంటి భౌతిక ఇంద్రియాలకు అవపడినటువంటి ఆ భగవంతుని చూడాలి అంటే ప్రహ్లాదులాగా మనం గురువుని ఆశ్రయించకుండా ఒక రోజులో వస్తుందా? కాదు కదా. సో ఈ విధంగా శ్రీకృష్ణ చైతన్య అంటే రాధాకృష్ణ మహే అని. రెండోది ప్రభు నిత్యానంద. నిత్యానంద అంటే ఎవరు అవతారమైన? ఆదిశేష, విష్ణువా, బలరాముడా? చాలా పేర్లు వస్తున్నాయి. బలరాముడు, కృష్ణ బలరాములే ఇద్దరు వచ్చారనమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే కృష్ణుడే, కానీ ఎందుకు రాధాకృష్ణ అన్నారంటే ఇంటర్నల్ గా రాధా అని, బహిరంగంగా కృష్ణుడు అన్నమాట. అఫ్ కోర్స్ ఇది రివర్స్ కూడా అయింది. బహిరంగంగా ఆయన కృష్ణుడాగా ఉన్నాడా? చైతన్య మహాప్రభు లేడు, తెల్లగా ఉన్నాడు. కాబట్టి రాధారాణి యొక్క కలర్లో, రాధారాణి యొక్క భావంలో వచ్చాడు ఆయన. కృష్ణుడు ఈసారి ఏం చేశాడు? రాధారాణి యొక్క కలర్లో, రాధారాణి యొక్క భావన ఏంటి? రాధారాణి యొక్క భావన ఏంటి? పరమ కరుణ అనమాట. మోస్ట్ మెర్సిఫుల్. తల్లి తండ్రి కన్నా కూడా ఎక్కువ కరుణ కలిగి ఉంటుంది. సో అందుకే సో అడవి పోయినప్పుడు రామచంద్రుడు ఎప్పుడు బాణం పట్టుకొని ఉంటే సీతాదేవి అనేది ఎప్పుడు నువ్వు ఈ బాణాలు పట్టుకొని ఉన్నావు, నెక్స్ట్ సారి వస్తే నువ్వు అసలు ఏ ఆయుధాన్ని ధరించవద్దు అంటున్నావు. సరే నెక్స్ట్ టైం వస్తే నేను ఏ ఆయుధాన్ని ధరించాను. కృష్ణుడు ఏమైనా ఆయుధం ధరిస్తాడా? ఏమి ఆయుధం ధరించాడు. కానీ పూతన, అగాసుర, బకాసుర ఎట్లా చంపేస్తాడు? జస్ట్ అట్లా టచ్ చేస్తే చాలు వాళ్ళు.
ఏ ఆయుధం లేకుండా కూడా ఆయన చంపగలుగుతున్నాడు. సో ఏ ఆయుధం కూడా. సో ఇట్లా కూడా బాగాలేదు, అసలు ఎవరిని కూడా చంపకూడదు ఈసారి అంటాడు. సరే నేను ఎవరిని చంపను అనేసి చైతన్య మహాప్రభువు వస్తాడు. అయితే నిత్యానంద ప్రభుని జగాయి మదాయి అనే వాళ్ళిద్దరు కొడతారు కదా, వాళ్ళు హరినామం చేయండి అని ప్రీచింగ్ చేసినప్పుడు నిత్యానంద ప్రభుని చిలపెంటతోటి మట్టి కుండతోటి కొడితే రక్తం వస్తుంది. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి సుదర్శన్ పిలుస్తారు అనమాట. సో అప్పుడు నిత్యానంద ప్రభు గుర్తు చేస్తారు, స్వామి నువ్వు ఈ అవతారంలో ఏ ఆయుధం పట్టనన్నావు, ఎవరిని మనం ఇలా చంపుకుంటూ పోతే అసలు కలియుగంలో ఎవరు ఉండరు, కాబట్టి దయచేసి ఆయన క్షమించండి అంటే అప్పుడు సో నిత్యానంద ప్రభు క్షమిస్తుండే కాబట్టి నేను కూడా క్షమిస్తానని అప్పుడు జగాయి మతాన్ని క్షమిస్తారు. సో వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తారు, మేము మళ్ళీ ఇలా తప్పులు చేయము అనేసి, మేము భక్తులం అవుతామని. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఏ ఆయుధాన్ని పట్టలేదన్నమాట. ఏ ఆయుధాన్ని పట్టకుండా మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, వీటిని కూడా తొలగిస్తున్నారు. సో ఆ మాయ నుంచి తొలగించడం కోసం చైతన్య మహాప్రభు మెడిసిన్ ఏం తెచ్చారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ పాడతారు అనమాట, జీవి జాగో గౌరవ చంద బోలే అన్నటువంటి సాంగ్ లో చెప్తున్నారు. సో నేను ఔషధాన్ని తెచ్చాను ఈ యొక్క మాయ నుంచి బయటపడటం కోసం, ఈ యొక్క హరినామాన్ని తీసుకొని నన్ను సంతృప్తిపరచండి అని, నన్ను ఆనందించపరచండి అని భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. మీరు హరినామం తీసుకుంటే నేను కూడా ఆనందంగా ఉంటాను అని చెప్తున్నాను. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఈసారి ఆ రాధారాణి యొక్క భావంలో రాధారాణి యొక్క కలరు గోల్డెన్ ఫామ్ తీసుకొని వచ్చాము. సో అందుకే చైతన్య మహాప్రభుని మనం ఏమంటాము? ప్రేమ పురుషోత్తం. ప్రేమని పంచాడు కాబట్టి ప్రేమ పురుషోత్తం. రాముడిని ఏమంటారు? మర్యాద. కృష్ణుడిని లీలా పురుషోత్తం. చైతన్య మహాప్రభుని ప్రేమ పురుషోత్తం అని. ఓకే, సో మనం ఇప్పుడు ఇస్కాన్ అంటే ఏంటిది? ప్రేమ పురుషోత్తం దగ్గరికి వచ్చాము. మర్యాద గురించి కాదు, లేకపోతే లీల గురించి కాదు. సో ప్రేమ అంటే హైయెస్ట్ అనమాట. సో శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద. సో ఎప్పుడైనా రాజు వస్తే ఒక్కడొస్తారా, ఆయనతో 10 మంది వస్తారా? సో కాబట్టి స్వయంగా కృష్ణుడే వస్తే ఆయన సేవకుడైనటువంటి ప్రధాన సేవకుడు ఎవరు? ఆదిశేషుడు బలరాముడు అనమాట. సో అక్కడ బలరాముడు అన్నగా వచ్చింది, ఇక్కడ రాముడుగా వచ్చింది, తమ్ముడుగా వచ్చింది, ఇక్కడ కూడా అన్నగానే వచ్చింది, కానీ సేవకుడు అనమాట. అన్నగా ఉన్న కూడా ఏంటి? రక్షణ చేయటం, సేవ చేయటం. యశోదమాత నందమహారాజు కృష్ణుడికి ఏం చేస్తారు? సేవ చేస్తున్నారా, ఇంకేమన్నా అలాంటి బాధ్యతం చేస్తారా? సేవ చేస్తారు, అంటే వాత్సల్య భావంలో సేవ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ బలరాముడు నిత్యానంద ప్రభు కూడా వాత్సల్య భావంలో సేవ చేస్తారని చెప్పవచ్చు. పెద్దవాడుగా వచ్చారు కాబట్టి వాత్సల్య భావం, చిన్నవాడుగా వస్తే సేవకు. సో ఈ విధంగా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత. అద్వైత అంటే ఎవరు? ఇది మీకు ప్రశ్నే. మీరు పోయింది అందరు పప్పులో కాలేస్తున్నారు తెలుసు. సో ఇది అందరికి దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఓపెన్ పెడుతుందని అందరూ చెప్పండి. ఓపెన్. సదాశివుడు మహావిష్ణువు ఇద్దరు ఉంటారన్నమాట. మహావిష్ణువు ప్లస్ సదాశివుడు కలిసినటువంటి అవతారం అద్వైత ఆచార్య. అందుకే ఆయన ఏమన్నారు? ఆచార్య అన్నారు. నాన్ డిఫరెంట్ ఫ్రమ్ లార్డ్, అంటే ఆచరించి చూపిస్తున్నాడు, ప్లస్ లార్డ్. అద్వైత, ద్వైతం కాదు, ఆయన అద్వైత భగవంతుడే, మళ్ళీ ఆచార్యుడిగా భక్తుడిగా ఆచరించి చూపిస్తున్నాడు, భక్తి ప్రచారం చేస్తున్నాడు కాబట్టి అద్వైత ఆచార్య. సో వీళ్ళు ముగ్గురు ఏంటి? విష్ణు తత్వాలు. చైతన్య, నిత్యానంద, అద్వైత ఎవరు? ముగ్గురు విష్ణు తత్వాలు. మనం పంచతత్వం పూజించేటప్పుడు వాళ్ళ పాదాలకి తులసి పెట్టాలి, మిగతా వాళ్ళ వేడుకు పెట్టకూడదు. ఒక విష్ణు తత్వానికి మాత్రానికి మనం పాదాలకి తులసి పెట్టాం, మెడలో తులసి వేస్తాం అన్నమాట. సో ఆ విధంగా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్. గదాధార్ అంటే ఎవరు? మళ్ళీ రాధారాణి. రాధారాణి మళ్ళీ ఇక్కడ చూడండి, చైతన్య మహాప్రభుతో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ సపరేట్ గా వచ్చారు. సో గదాధారుడు యొక్క పూరి క్షేత్రంలో క్షేత్ర సన్యాసం తీసుకొని అక్కడే ఉంటారు. రాధా గోపినాథ్, తోటా గోపినాథ్ అంటారు. అక్కడ రాధా గోపినాథ్ పేరు తోట ఉంటుంది కాబట్టి అక్కడ తోటా గోపినాథ్ అంటారు. సో నిలువెత్తు విగ్రహం. ఎన్ని అడుగులు ఉంటుంది తోటా గోపినాథ్? 6 అడుగుల ఎత్తు ఉంటుంది. సో అయితే ఆ యొక్క గదాధరుడు పూజారిగా సేవ చేస్తూ ముసలివాడు అయిన తర్వాత ఇంకా నా వల్ల కావట్లేదు,
నేను ఆ నేను రిటైర్ అవుతున్నాను, ఈ మా సేవకుడు మా డిసైపుల్ చేస్తారు సేవ అని చెప్తాను. అప్పుడు కృష్ణుడు అంటారు, లేదు మీరే చేయాలి అని. సో అయితే నాకు అందట్లేదు, నువ్వు మళ్ళీ మాల వేయటానికి ఎన్ని కష్టం, అలంకరణ చేయడానికి అంటే గోపినాథ్ ఏం చేస్తాడు, కూర్చున్నాడు అన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా విగ్రహం కూర్చున్న విగ్రహం ఉందా? తోటా గోపినాథ్. జగన్నాథ్ పూరి పోతే మీరు స్వయంగా కృష్ణుడు కూర్చున్నటువంటి విగ్రహం ఉందన్నమాట. సో ఆ యొక్క విగ్రహంలోకి చైతన్య మహాప్రభు అవతరించంటే ఆ యొక్క లీలను సమాప్తం చేసేటప్పుడు ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతారు. ఆ విగ్రహంలో తొడలో వెళ్ళిపోతారు. చైతన్య మహాప్రభు అంటే డిసపియరెన్స్ ఎలా జరుగుతుంది, ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతారు చైతన్య. సో కాబట్టి ఆ గదాధరుడు ఏం చేశారు, రాధా గోపినాథ్ని సేవించాడనమాట. రోజు జగన్నాథ్ పూరిలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు ఆ పూరిలో ఉన్నారు సన్యాసం తీసుకున్న తర్వాత. రోజు భాగవతము గదాధరుడు చదువుతుంటే చైతన్య మహాప్రభు వినేవాడు. ఆ యొక్క భాగవతాన్ని చదువుతుంటే గదాధరుడు కళ్ళమటి అశ్రుధారలు కాదు, ఆయన యొక్క భాగవతం అంతా తగ్గిపోయేది అనమాట. అలా అంటే ఆ భాగవతంలో అంత నెక్టర్ని, అంత అమృతాన్ని వాళ్ళు ఆస్వాదించగలిగేవారు. సో ఆ విధంగా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్ ఆది గౌరవం. శ్రీవాస్ అంటే ఎవరు? నారదుడు. సో కాబట్టి ఇప్పుడు మనకి భక్తుని ప్రేమని ఇవ్వటానికి ఎవరు వచ్చారు? చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడు, నిత్యానంద అంటే బలరాముడు, అద్వైత అంటే మహావిష్ణువు సదాశివుడు, గదాధర్ అంటే రాధారాణి, శ్రీవాస్ అంటే నారదుడు. సో భగవంతుడు, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ముగ్గురు వచ్చారన్నమాట. సో ఆ విధంగా మనం అందుకే వాళ్ళని పంచతత్వం అంటారు. 5 రూపాల్లో వచ్చారు, 5 రూపాల్లో వాళ్ళని పంచతత్వం. సో కాబట్టి కృష్ణ ప్రేమ కావాలంటే ఏంటి? హరే కృష్ణ చేస్తే కృష్ణ ప్రేమ రాదు. ఫస్ట్ ఏం చేయాలి? జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. సో హరే కృష్ణ మంత్రం చేస్తే చిన్న మిస్టేక్ అయినా కూడా ఫలితం రాదు. కానీ చైతన్య మహాప్రభు ద్వారా పోతే ఆయన కన్సిడర్ చేయడు, ఆ యొక్క అపరాధాన్ని కన్సిడర్ చేయడు. ధ్రువ మహారాజు ఏమనుకున్నాడు, నా తాత తండ్రి కన్నా కూడా గొప్ప రాజ్యం కావాలని పోయిందనమాట. సో కానీ చిన్నపిల్లవాడు కాబట్టి సో కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే ఆయనకి రాజ్యాన్ని ఇచ్చాడు, ధ్రువ నక్షత్రాన్ని ఇచ్చాడు, వైకుంఠంతో సమానమైనటువంటి పోలుస్తాన్ని ఇచ్చాడు, అదేవిధంగా వైకుంఠాన్ని కూడా ఇచ్చాడు తర్వాత శాశ్వతంగా. కృష్ణ ప్రేమను కూడా ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు మనలో, సో మనం ఇస్కాన్కి వచ్చినప్పుడు జనరల్ గా మనం కృష్ణ చైతన్యంలోకి వస్తే ఏం కోరుకుంటాం, ఏదో కోరుకుంటాం అన్నమాట. ధనం దేహి జనం దేహి సుందరి దేహి. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారు, నా ధనం నా జనం నా సుందరి. సో కాబట్టి ఎందుకు ఈ లోకంలో మనం బంధించే ఇవి అనమాట. సో 4 డిఫెక్ట్స్ చెప్పుకున్నాం. మొదటి భ్రమాన్నం అంటే ఇల్యూజన్, భ్రమలో పడతాం, మనం శరీరం అనుకుంటాం. ఈ శరీరం అనుకున్నాం కాబట్టి శరీరం సంబంధించిందంతా సేవలు చేస్తూ ఉంటాం. ఇది నాది, అది నాది, వీళ్ళు మా వాళ్ళు అట్లా. సో కానీ అసలైన ఆయన్ని మర్చిపోయాం. రాముడు ఎవరి బంధువు? రాముడు ఎవరి బంధువు? మనందరి బంధువు కదా, అందరి బంధువు అయ్యా. అట్లా భగవంతుడు కృష్ణుడు ఎవరి బంధువు? మనంతా నిజమైన బంధువు ఎవరు? సో కాబట్టి కృష్ణుడు నిజమైన బంధువు, అది మనం మర్చిపోయాం. ఇక్కడ కూర్చోండి అనుకోరు. సో కాబట్టి మన నిజమైనటువంటి బంధువు ఎవరు? కృష్ణుడు. సో కాబట్టి జగన్నాథుడు పేరేంటి? దీనబంధువు. దీనులందరికీ మనందరం కూడా దీనులు అన్నాం. అంటే మన తల్లి నుండినే మన సొంత బంధువులు కానీ మన వాళ్ళని మనం గుర్తించలేనటువంటి అభాగ్యం కాబట్టి దీనులు అన్నారు. మన తండ్రి ఆయన అని మనం గుర్తించలేకపోతున్నాం, నేను కృష్ణుడి వాణ్ణి అని మనం గుర్తించలేకపోతున్నాం. సో కాబట్టి మళ్ళీ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మనం నేర్చుకున్నట్లు మళ్ళీ మనం స్మరింపజేసుకోవాలి. అరే నేను మా తండ్రి ఫలానా ఆయన. ఒక ఫ్లైట్ లో, సో ఫ్లైట్ పోతూ ఉంది, అయితే ఒక చిన్న షేక్ అయిందనమాట. అందరు భయంతో ఇక బెల్ట్ సర్చ్ చేసుకుంటున్నారు, అన్ని సెట్ చేసుకుంటున్నారు. అయితే ఒక పాప మంచిగా పల్లీలు తింటుంది, ఆనందంగా ఉంది. పోయి నీకేం భయం లేదంటే నాకేం భయం లేదండి. ఎందుకు? ఆ నడిపేదే మా నాన్నగారే, నేను ఉన్నాను తెలుసు కాబట్టి ఆయన దీన్ని పడేయడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఆయన ప్రాణం పైన కూడా ఆయన. అట్లనే సో కృష్ణుడే మన తండ్రి తల్లి తండ్రి అని తెలుసుకుంటే మనకేమైనా భయం ఉంటుందా? మనకు అది తెలియదు కాబట్టి వామ్మో పాము వస్తుందేమో రాత్రి, దెయ్యం వస్తుంది
మర్చిపోతాం అనుకునేమో. కృష్ణవాసుడే అనుకోం మనం, భగవంతుని మనం మర్చిపోతాం ఈ లోకంలో. సో ఎన్నో భయాలు మనకి, పదం పదం విపదాం, ప్రతి అడుగడుగున కూడా ఈ లోకం అలా సృష్టించబడింది కాబట్టి మనం. సో కాబట్టి అలాంటి కృష్ణ ప్రేమని పొందాలంటే చిదాదయి ఈ ఫెస్టివల్ ఏదో పానీహాటి ఫెస్టివల్ అవుతుందో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభులు ఆర్గనైజ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నాం భగవద్ దర్శనం. మీరు అందుకే రోజు ప్రతి నెల ఈ భగవద్ దర్శనాన్ని చదవాలి. ఎంతో అంతా ఉంది ఇందులో, ప్రేమ అంతా ఉంది, కానీ మీరు అర్థం చేసుకోలేకపోతే తెలియదు అనమాట. ఇది చదివితే చెప్తారు, నేను కూడా ఇదే చదివి చెప్తున్నాను, నేను ఎక్కువ చదవట్లేదు. సో కాబట్టి చిదాదయి ఫెస్టివల్ ఏమవుతుందంటే మనకి ఆల్టర్ లో 6 గోస్వాములు ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పండి. ఇంకొకరు మిస్ అయ్యారు, అసలు ఆయన పెద్ద ఆయన అందరికన్నా, రూప గోస్వామి వాళ్ళ బ్రదర్ మర్చిపోయారు. సో రూప సనాతన అంటాం, రూప గోస్వామి వాళ్ళ అన్నయ్య సనాతన గోస్వామి, వాళ్ళిద్దరు బ్రదర్స్, సొంత బ్రదర్స్. జీవ గోస్వామి వాళ్ళ అబ్బాయి, అంటే వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట. వాళ్ళ ముగ్గురు ఒకటే ఫ్యామిలీ. రూప సనాతన గోస్వామిలో సనాతనుడు పెద్దవాడు. ఆయన పేరు దబీర్ కాస్. ముస్లిం గవర్నమెంట్ లో పనిచేశారు వాళ్ళు. దబీర్ కాస్ అని పేరు వచ్చింది. బ్రాహ్మణ్స్ అయినప్పుడు కూడా ఫోర్స్ఫుల్ గా ముస్లిం గవర్నమెంట్ పనిచేసి వచ్చింది. ఆ దబీర్ కాస్ ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు. సో రూప గోస్వామి సాకర్ మల్లిక్, ఆయన పేరు సాకర్ మల్లిక్. సో సాకర్ మల్లిక్ గా పనిచేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అనమాట. రూప గోస్వామి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. నవాబ్ హుసేన్ షా యొక్క గవర్నమెంట్ లో బెంగాల్లో ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఈయన ఫైనాన్స్. సో వాళ్ళు చైతన్య మహాప్రభు కృపను పొందిన తర్వాత రామకేలి అనేటువంటి ప్రదేశంలో చైతన్య మహాప్రభు ఒకసారి విజిట్ చేస్తారు. సో వాళ్ళు మేము వైరాగ్యం అంటే మేము ఇంకా బీఆర్ఎస్ తీసుకుంటాం, వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకొని మేము చైతన్య మహాప్రభు మూమెంట్ లో జాయిన్ అయిపోతామని సో వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అయితే సనాతన గోస్వామి ఏం చేశారంటే ఇంకా నేను ఆఫీస్కి రావట్లేదు, నేను రాలేకపోతున్నాను అని అంటారు. ఏమైంది మరి వారం రోజులు ఎందుకు రాలేదంటే సో నాకు నేను జ్వరంతో ఉన్నాను, కష్టంగా ఉంది, నాకు రాలేకపోతున్నా ఆఫీస్కి అని పర్మనెంట్ లీవ్ పెడుతుంది, లాంగ్ లీవ్ పెట్టేస్తాను. సో లేదు ఏదో జరుగుతుందని ఆయన ఎంక్వైరీ చేస్తాను. పోయి చూసి తప్పండి అంటే లేదు ఆయన బాగానే ఉన్నాడు, మంచిగా భాగవతం చదువుకుంటుంటే. అరే భాగవతం చదువుతుండా, వస్తారా చెప్పు, రాకుంటే పనిష్మెంట్ చేస్తామంటే అప్పుడు స్వయంగా రాజు వస్తాడు. సో నువ్వు ఆఫీస్కి రాకుంటే నిన్ను జైలు వేసేస్తామంటే జైలు వేసేస్తారు. సనాతన గోస్వామి జైలు. సో రూప గోస్వామి ఆల్రెడీ చక్కగా ఉన్నదాన్ని అంటే ఆయన వెళ్ళిపోతాడు ఆల్రెడీ. సో అయితే ధనం, మనం ఉన్న ధనాన్ని ఏం చేయాలో రూప గోస్వామి ఎగ్జాంపుల్ అనమాట. 50% కృష్ణుడి కోసం, కృష్ణ చైతన్య కార్యక్రమాలకు వాడాలి. 25% ఫ్యూచర్ లో ఏమైనా అవసరాలు ఉంటాయేమో మనం ఉంచుకోవాలని చెప్పారు. 25% ఏం చేయమన్నారు, కుటుంబ సభ్యులకు వాడమన్నారు. సో కాబట్టి 50% మనం కృష్ణ చైతన్య కార్యక్రమాలకు వాడాలి. సో అప్పుడు సనాతన రూప గోస్వామి ఏం చేశారంటే సనాతన గోస్వామి కోసం కొంత ధనాన్ని ఒక చోట పెట్టి ఇన్ఫార్మ్ చేస్తారు, మీకోసం ఈ ధనాన్ని ఉంచాను, మీరు దాన్ని ఉపయోగించుకొని ఎట్లయినా బయటపడండి అని. ఆ విధంగా సనాతన గోస్వామి ఏం చేస్తారు, జైల్లో ఉంటే జైలర్కి ఏం చేస్తారంటే సో ఇట్లా ధనమాశ చూపించి నన్ను వదిలిపెట్టమని అంటాడు. లేదు స్వామి నన్ను తెలిస్తే నన్ను చంపేస్తారు అంటారు. లేదు ఏం కాదు, ఇట్లా నది స్నానానికి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి అందులో దూకిపోయి చనిపోయిందని చెప్పండి, అందులో దూకిందని చెప్పండి, నేను అందులో దూకుతాను నేను అని చెప్తాను. సో ఆ సనాతన కోసం ఆ విధంగా అక్కడి నుంచి తప్పించుకుంటారు ధనవంతా ఆయనకి ఇచ్చేసి. సో అయితే ఆయనతో పాటు ఈశాన్ అనేటువంటి ఒక సర్వెంట్ వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు సనాతన కోసం వాళ్ళు అంటే మెయిన్ రోడ్డు మీద పోకుండా కొండల గుట్టల్లో నడుచుకుంటూ పారిపోతుంటారు. అయితే ఈశానుడు అనే భక్తుడు 7 గోల్డ్ కాయిన్స్ జోబులు పెట్టుకుని ఉంటాడు, ఆయన దగ్గర ధనం ఉంటుంది. సో అయితే అక్కడ పోతున్నప్పుడు అక్కడ ప్రజలు చూస్తారు, చూసి కొంతమంది పసిగట్టగలుగుతారు వీళ్ళ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తారు అనమాట. రండి ఈ రోజు రాత్రి అవుతుంది కదా, ఇక్కడ ఉండండి, మా దగ్గర ఆతిథ్యం తీసుకోండి, చక్కగా రేపు పోదురు కానీ ప్రయాణం ఎంత కష్టం అడిగితో పోవటం ఎందుకు అని అంటారు. సరే సంతోషం. కానీ ఈయన మినిస్టర్ కదా, సనాతన గోస్వామి అన్ని తెలుసు, ఈయనకు కూడా తెలుసు అనమాట, ఇది బిహేవియర్ ఏదో వెరైటీగా ఉంది. సో అనేసి ఏం చేస్తాడు, అప్పుడు ఈసారి సర్వెంట్ని అడుగుతాడు, నీ దగ్గర ఏమైనా ధనం ఉందా అంటే అవునవును నేను నా దగ్గర 7 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అంటే సో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసే ఆ 7 గోల్డ్. సో వాళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళిద్దరిని పెట్టుకొని ఆ గోల్డ్ కాయిన్స్ అంటే ఆ ధనాన్ని పొందాలని వాళ్ళ లక్ష్యం. వీళ్ళు ఎట్లయినా చంపేసి అయినా ఏదైనా చేసి సో కాబట్టి ధనం ఏం చేస్తుంది మనకి సేవ్ చేస్తుంది. సో ఆ విధంగా దాని ఎగ్జాంపుల్లో మనం చూస్తున్నాం. సో
అట్లా ఈ షడ్గోస్వాముల్లో రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. సో ఒక్కొక్క గోస్వామి ఒక ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ అన్నమాట. కొంతమంది మినిస్టర్స్ గా ఉన్నారు, కొన్ని స్కాలర్స్ గా ఉన్నారు, కొంతమంది ధనవంతులుగా ఉన్నారు. అట్లా రఘునాథ్ దాస్ గోస్వామి అని బెంగాల్లో, ఆయన అంతకుముందు రఘునాథ్, వాళ్ళకి ఒకే పుత్రుడు అనమాట. గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్ అని వాళ్ళ అందరిలో అన్నదమ్ముల్లో ఒకే అబ్బాయి ఉన్నాడు అన్నమాట. సో వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ ఆ రోజుల్లో, ముస్లిం గవర్నమెంట్. సో ఆ విధంగా వాళ్ళు ఎంతో ధనవంతులు. సో ఈయనకి రఘునాథ్ దాస్ గోస్వామి చిన్నప్పటి నుంచి మంచి భక్తి ఇవన్నీ ఉన్నాయి. సో కానీ ఆయన చైతన్య మహాప్రభు మూమెంట్ లోకి నేను వెళ్తాను, భక్తులకు వెళ్తా అంటే పోనీయరు అనమాట. సో కాబట్టి ఆయన ఒంటికి పోయిన కూడా 10 మంది రక్షకులు ఇంకా అంత సెక్యూరిటీ పెట్టేశారు రఘునాథ్ దాస్ గోస్వామికి. ఇనిషియల్ గా అలా పూజలు చేస్తున్న అన్ని కూడా ఆయన యొక్క తల్లిదండ్రుల యొక్క సంరక్షణ, వాళ్ళు కూడా ఒక విధమైన భక్తులే. సో కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఇట్లా చైతన్య మహాప్రభు మూమెంట్ లో జాయిన్ కావాలని ట్రై చేస్తుంటారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరదు. ఫైనల్ గా ఆ విధంగా ఆయనకి కృప అనేది దొరకట్లేదు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు అన్నమాట, సార్ కలిసినప్పుడు మీరు హృదయంలో ఆ వైరాగ్యాన్ని పెంచుకోండి, ఓ రోజు వస్తుంది ఆ రోజు మీరు బయటపడతారు అని చెప్తారు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు కృపని పొందాలంటే, సో ఇక్కడ లీల అంతా పానీహటి చిరాదాయి ఫెస్టివల్ ప్రకారం ఇక లీల జరుగుతుంది అన్నమాట. ఏంటంటే ఒకసారి చైతన్య మహాప్రభు భక్తులతో అందరితో కూర్చొని ఒక నది ఒడ్డున, గంగా నది ఒడ్డున మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి వస్తారు. అప్పుడు రఘునాథ్ అనుకోండి. సో వస్తే దూరంగా నుంచి నమస్కారం చేస్తారు. సో అక్కడ ఎవరున్నారు అని నిత్యానంద ప్రభు అడుగుతారు. రఘునాథ్ దండవత్ చేస్తున్నాడు, ఏరా దగ్గర అంటారు. అప్పుడు ఆయన భయపడుతూ రాడన్నమాట. సో నువ్వు దొంగగా వ్యవహరిస్తున్నావు, నేను పనిష్మెంట్ చేస్తాను. చైతన్య నిత్యానంద ప్రభు తన పాదంతో ఆశీర్వాదం ఇస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు. సో అప్పుడు ఆయన నిత్యానంద ప్రభు యొక్క కృప పొందాడు కాబట్టి తర్వాత చైతన్య మహాప్రభు కృపం పొందుతాడు అనమాట. సో కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క కృప మనం పొందాలంటే మొదట నిత్యానంద ప్రభు యొక్క కృప పొందాలి. సో ఆ విధంగా అయితే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి నీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తాను అంటే, ఏంటి పనిష్మెంట్ అంటే, ఈ భక్తులందరూ కూడా మీరు చూడాదయ్యి అందరికీ ఈ యొక్క పెరుగు, అదేవిధంగా అటుకులు. ఇప్పుడు సమ్మర్ లో మొన్ననే నిర్జల ఏకాదశి జరిగింది. పోయిన ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే ఆ రోజు భక్తులందరూ కూడా ఏమి తీసుకోకుండా ఉంటారు. సో అది కాక ఎండాకాలం కాబట్టి ఏంటి బాగా హీట్ ఉంటున్నాను, శరీరం కూడా హీట్ అవుతుంది కాబట్టి పెరుగు అటుకులు కలిసినటువంటి, పెరుగు అటుకులు బెల్లము బనానా కలుపుతారు అనమాట. అది తింటే ఏమవుతుంది, కూల్ చేస్తున్నాను బాడీ. సో ఆ విధంగా చిడాదయ ఫెస్టివల్ ఏమంటారు, మీరందరికీ కూడా ఎంత సమకూర్చాలంటే అప్పుడు ఆయన చాలా హ్యాపీ అయిపోతాడు. ఆయన ఎందుకంటే ధనవంతు పుత్రుడు కాబట్టి. సో అది ఆయనకి జస్ట్ చిటికతో పని అనమాట. సో ఆ విధంగా ఆర్డర్ చేస్తే 400 మందికి చిడాదయ్య అందరికి కూడా ఒక కప్పులో పెరుగు, అటుకులు, బెల్లము, బనానా కలిపినటువంటిది. రెండోది పాలు, అటుకులు కలిపినటువంటిది. అందులో బెల్లం కూడా కొద్దిగా చేస్తారు. పాలు, అటుకులు 2 రకాల వెరైటీ, 2 బుట్టలుగా, చిన్న కప్పులుగా, 2 కప్పులుగా అందరికి కూడా ఇవి 2 కప్పులు ఇస్తారు. ఆ విధంగా చూడాదయ్య ఫెస్టివల్ చేయించేసి అప్పుడు అందరికి సంతోషపెట్టాడు కాబట్టి రఘునాథ్ దాస్ కోసం అప్పుడు నిత్యానంద ప్రభు యొక్క కృప వస్తుంది. అప్పుడు నిత్యానంద ప్రభు అప్రకటితంగా అంటే చైతన్య మహాప్రభు ఆహ్వానిస్తాడు. చైతన్య మహాప్రభు కీర్తన చేస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు అంటే వేరే వాళ్ళకి ఎవరు కాపాడరు, ఓన్లీ నిత్యానంద ప్రభుకు ఒకరిద్దరికి మాత్రమే, భక్తులకు మాత్రమే అవపడతారు. చైతన్య మహాప్రభు స్వయంగా వస్తారు. అప్పుడు నిత్యానంద ప్రభు ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ యొక్క వాళ్ళు తింటున్నటువంటి దాంట్లో తీసి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు పెడతాడు. చైతన్య మహాప్రభు తింటాడు అనమాట ప్రతి భక్తులు వాళ్ళ యొక్క పల్లెల్లో నుంచి, వాళ్ళ ప్లేట్లో. సో ఏ లీల గుర్తొస్తుంది ఇక్కడ మనకి కృష్ణలీలలో? కృష్ణ బలరాములు అందరూ కూడా సద్దులు కట్టుకొని పిల్లలంతా ఏం చేసేవాళ్ళు, సద్దులన్నీ తింటుండే వాళ్ళు అనమాట, ఒక దాంట్లో ఒకరితో ఒకటి అట్లా. సో మధుమంగళ అని ఆయన ఏం చేస్తాడు, ఎవరికి పెట్టకుండా తింటా ఉంటాడు. సో మధుమంగళ కృష్ణుడు ఏంటి అందరు పెట్టింది కానీ నాకు మధుమంగళ పెట్టాడు. మధుమంగళ ఏం చేస్తాడు, మధుమంగళ వెనకనే కూర్చోంటాడు, అడుగు తిరిగి ఉంటాడు అనమాట. అమ్మో నా టైం వచ్చినట్టుందని ఏం చేస్తాడు మధుమంగళుడు, అంత నోట్లో పోసుకుంటాడు మజ్జిగ లాంటిది, మజ్జిగను. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, అరే నాకు పెట్టుకున్నది ఏంటంటే, అప్పుడు మధుమంగళుడు లోట్లో పెట్టుకొని ఇలా ఉంటాడు అన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఇలా పెట్టేస్తాడు,
ఇట్లా ఒకసారి చిన్న పడుతుంది. సో అది తీసుకొని కృష్ణుడు వెళ్తాడు. సో అది బ్రహ్మదేవుడు చూస్తాడు అనమాట. అరే ఈయన భగవంతుడు ఎట్లా ఇట్లా చేసి ఆయన వద్దని డౌట్ వచ్చింది, మోహం పడ్డాడు. అంటే బ్రహ్మదేవుడు కూడా మోహానికి గురయ్యాడు. సో అప్పుడు బ్రహ్మ విమోహం లీల జరుగుతుంది అనమాట. బ్రహ్మదేవుడు వచ్చేసి పిల్లలందరినీ కూడా అపహరిస్తాడు. తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ ఉంటారు అని, ఏంటి మళ్ళీ ఇక్కడ ఉన్నారని. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, పిల్లలందరినీ అపహరించి గోవు దూడల్ని, వాళ్ళు అప్పుడు దూడల్ని కాస్తున్నారు, గోవు దూడల్ని గోపబాలను అందరినీ అపహరిస్తాడు. ఒక కృష్ణుడే ఉంటాడు. సో కృష్ణుడు ఏం చేయాలి, సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు ఇంటికి పోవాలి కదా, అంతమంది గోవు దూడలుగా, అంతమంది గోపబాలుగా, అన్ని గోవు దూడలుగా ఎక్స్పెండ్ అయ్యి కృష్ణుడు రోజు పోతున్నాడు. అట్లా వన్ ఇయర్ లీల జరుగుతుంది. సో ప్రతి తల్లిదండ్రికి అక్కడ ఆవులకి పాలు ఆగట్లే, పొందిపోతున్నాయి, ప్రేమ పెరిగిపోయింది అనమాట. అక్కడ ఉన్న తల్లిదండ్రులకి ప్రేమ పెరిగిపోయింది వాళ్ళ పిల్లల మీద. సో ఆ విధంగా కృష్ణుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా సో గొప్ప బాలుడిగా అనుభవించాడు. ప్రతి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందాడు అక్కడ గొప్ప బృందావన వాసుల. సో అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయనకు 1 నిమిషం అవుతుంది ఇక్కడ 1 ఇయర్ అయితే. సో ఆయన ఏంటి మరి ఆ పెట్టేసి ఇక్కడేం జరుగుతుందో చూద్దామని చూస్తే మళ్ళీ వీళ్ళంతా ఉన్నారు. అరే వీళ్ళు ఎట్లున్నారంటే ఆడు చూస్తే వాళ్ళు ఉన్నారు. అమ్మో ఇదేందో ఉంది అనేసి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే సో ప్రతి బాలుడు కూడా నారాయణ స్వరూపంగా ఆయనకి దర్శనమిస్తారు. సో దీన్ని బ్రహ్మ విమోహం లేదు. అరే నేను ఇంత అపరాధం చేశాను, కృష్ణునే అపార్థం చేసుకున్నానని ఏం చేస్తాడు, నేను విలీనంగా ఉండాలనేసి చైతన్య లీలలో ఏం చేస్తాడు ఆయన, ఒక మంచి బ్రాహ్మణ క్షత్రియ కుటుంబంలో పుడితే ఏమవుతుంది, అహంకారం వస్తుందని ఏం చేస్తాడు ఆయన, సో యవ్వనుల కుటుంబంలో ముస్లింగా పుడతాడన్నమాట. ముస్లింగా పుట్టి ఏం చేస్తాడు, రోజుకి 300 హరే కృష్ణ మంత్రాలని, హరే కృష్ణ మాలను చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. సో కాబట్టి చైతన్య లీలలో బ్రహ్మదేవుడు ఏ అవతారం, హరిదాస్ ఠాకూర్గా వచ్చాడు. హరిదాస్ ఠాకూర్గా ముస్లిం కుటుంబంలో పుట్టి రోజు 300 జపమాలు, 16 మాలలు చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది, 2 గంటలు. 64 మాలలు చేయాలంటే 8 గంటలు. సారీ, ఆయన రోజు 192 మాలలు చేసేవాళ్ళు. సో 64 ఇంటూ 3 రోజు 192 మాలలు చేయాలంటే మనకి ఎన్ని గంటలు పడుతుంది, 8 మూడు. సో కనీసం 22 గంటలు పడుతుంది అనమాట. సరే 7.5 అవర్స్ లో చేసుకున్నా, 7 అవర్స్ చేసుకున్నా కనీసం 21 గంట 22 గంటలు జపం సో రోజు చేసేవాళ్ళు. ఆ విధంగా 192 మాలలు కాదే వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకుంటారు, ఆహారం తినేవాళ్ళు. అలాంటి స్థితి అన్నమాట ఆచార్య. సో అందుకే చైతన్య మహాప్రభు ఆయన ఏమన్నారు, నామ ఆచార్య అని ఇచ్చారు. నామాచార్య హరిదాస్ ఠాకూర్కి చేయండి. సో ఆయన్ని టెస్ట్ చేయడానికి మాయాదేవి వస్తుంది, అదేవిధంగా స్వయంగా ఈ 2 లీలలు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి నిత్యానంద ప్రభు మొదట మెర్సీ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు, కొన్ని రోజుల తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని జగన్నాథ్పూర్లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తారు అనమాట. ఈసారి పట్టుబడ్డా అనమాట వాళ్ళ నాన్నగారికి సర్వెంట్స్ కి. సో ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి మెర్సీ అనేది ఈ యొక్క చుడాదయి ఫెస్టివల్ ద్వారా వచ్చింది. సో ఇది నెక్స్ట్ రేపు ఫెస్టివల్ ఏంటి, స్నానయాత్ర. సో జగన్నాథుడి యొక్క పుట్టినరోజు ఏం చేస్తారు, సో స్నానయాత్ర చేస్తారు. జగన్నాథుడికి ఎక్కడ మనకి జగన్నాథ్ పురిలో ఇంద్రదుమ్న మహారాజు అనే ఆయన ఈ యొక్క మందిరాన్ని కట్టించారని విన్నాం కదా మనం. ఒకసారి ఇంద్రదుమ్న మహారాజు చెప్తాడు జగన్నాథుడు, సో నా కోసం ఒక బంగారు బావిని తవ్వించి అందులో నుంచి నీళ్లు తెచ్చి నాకు పబ్లిక్ లో అందరూ చూసే విధంగా స్నానం చేయించమంటాడు. ఎందుకంటే సమ్మర్ లో బాగా వేడి ఉంటుంది కదా. సో జగన్నాథుడు లోన ఉండి 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 ఇంకా నేను తట్టుకోలేను, ఫస్ట్ బయటకు తీసి సో స్నానం చేయించమంటారు. సో ఆ విధంగా ఆ యొక్క బంగారు బావిలో నుంచి చల్లని నీళ్లు 108 కడవల్లో 108 బంగారు పాట్స్ లో కాపర్ అండ్ అదేవిధంగా ఇత్తడి, అదే మా ముఖ్యంగా కాపర్ మెయిన్ బంగారం అని చెప్పారు ఇందులో అయితే. సో ఇప్పుడు కాపర్ కూడా వాడుతుండొచ్చు. సో 108 పాట్స్ లో వాటర్ తెచ్చి జగన్నాథుడికి, సో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జగన్నాథుడు బయటకు వచ్చేస్తారు అన్నమాట. వచ్చేస్తే రేపు పూర్ణిమ రోజు పొద్దున్నే స్నానం చేయిస్తారు. ఆ యొక్క 108 కడవలతోటి సో సిల్క్ వస్త్రాలు కట్టి ఆ యొక్క కడవలతో నీళ్లు పోసి మంచిగా తుడిచేసి, సో భగవంతుడికి అన్ని ఏ అక్షయ విగ్రహాలకైనా కూడా సేవ చేసేటప్పుడు డ్రెస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కంటెంట్ క్లోజ్ చేస్తాను అనమాట.
కానీ జగన్నాథుడికి ఎలా కాదు. సో జగన్నాథుడికి అందరి ముందే సో డ్రెస్ మార్చడం అన్ని కూడా జరుగుతుంది. సో జగన్నాథుడు ఆ విధంగా సో సిల్క్ బట్టలు వేసుకొని ఆ విధంగా స్నానం చేయించుకొని చక్కగా ఈ రోజు నుంచి రేపటి వరకు అక్కడ పెద్ద వేదిక ఉంటుంది. సో ఈశాన్యంలో జగన్నాథపురిలో నీలాద్రి అంటాం కదా, ఆ యొక్క కొండ మీద ఈశాన్యం సైడ్ పెద్ద వేదిక కట్టారు. ఆ వేదిక మీద జగన్నాథ్ బలదేవ్ సుభద్ర వస్తారన్నమాట. సో వాళ్ళు రావటానికి కూడా ఎలా వస్తారంటే అక్కడ జగన్నాథు చిన్న విగ్రహం కాదు కదా, సో వేల మంది ఎంతో మంది పట్టుకోవాలన్నమాట. సో ఆయన పట్టుకునేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు కూడా ఊపుకుంటూ తీసుకొస్తారనమాట. సో ఆ విధంగా తీసుకొచ్చి ఆ యొక్క స్నాన వేదిలో స్నానం చేయిస్తారు. స్నానం చేయించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉంటుంది. సో భాగ్యవంతులందరూ కూడా దర్శనం చేసుకుంటారు అనమాట. చాలా మంది దర్శనం చేసుకోవచ్చు, తెలిసిన వాడి ముందే పోయి ఈ రోజు దర్శనం చేసుకుంటారు. సో ఆ విధంగా పానీ హటి ఇది మన జగన్నాథ్ యొక్క స్నానయాత్ర చేస్తారు. సో స్నానయాత్ర మరి ఇంత తలనీళ్ళతో 108 కడవలతో స్నానం చేస్తే కృష్ణుడికి ఏమవుతుంది? జ్ఞానం వచ్చేస్తుంది. రేపు నుంచి 15 రోజులు అనవసరం, అంటే నో దర్శనం అని చెప్తారు. సో 15 రోజులు జగన్నాథ్ యొక్క దర్శనం క్లోజ్. సో సంవత్సరానికి ఒక 15 రోజులు ఏం చేస్తారు అంటే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు క్లోజ్ అనమాట. పూర్ణిమ రోజు ఉంటుంది, నెక్స్ట్ డే నుంచి ప్రతిపత్తి నుంచి. సో ఆ విధంగా అమావాస్య అయిన నెక్స్ట్ డేని మనం ఏం చేస్తాం? జగన్నాథ రథయాత్ర అనేది 16వ తారీఖు రథయాత్ర వస్తుంది. సో మనకి మన జగన్నాథులు సో 16వ తారీఖు డైరెక్ట్ గా ఎక్కడ అవపడతారు? ఖమ్మం జగన్నాథులు గారెలో అవపడతారు. ఓకే. సో గారెల మండపంలో మనం 2 సార్లు జగన్నాథ రథయాత్ర చేశాము. ఇప్పుడు ఇది 3వ రథయాత్ర. అట్లనే మనకి ఖమ్మంలో 4వసారి మనం రథయాత్ర చేసుకుంటున్నాము. సో సో ఐ థింక్ పోయినసారి మన విగ్రహాలే కదా. సో 2 సార్లు తిరుపతి నుంచి విగ్రహాలు వచ్చినాయి జగన్నాథ బలదేవ్. తర్వాత లాస్ట్ ఇయర్ మన విగ్రహాలతో చేశాము. నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి మనం రెగ్యులర్ గా. సో ప్రభుజీ మనకి హనుమత్ ప్రేక్ష ప్రభు ఆ జగన్నాథుడికి రథాన్ని కూడా తయారు చేస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్. తెలుసా ప్రభు మీకు? రథయాత్ర జగన్ రథం చేస్తున్నారు ప్రభుజీ. అయితే ఫస్ట్ రథయాత్ర గాలులో ఆ యొక్క రథాన్ని ఉపయోగించి చేద్దాం. సో ఎందుకంటే ఫస్ట్ కి రెడీ అవుతుంది అన్నారు ప్రభుజీ. కొద్దిగా అట్టి టైం కూడా అట్లీస్ట్ 16వ తారీఖు వరకు రెడీ అయినా కూడా సో మీ చేద్దాం. సో అది మామూలుగా రథం ఉంటుంది, దానికి స్టీరింగ్ అన్ని ఉంటాయి, కానీ ఇది ఉండదు, మోటార్ ఉంటుంది. మోటార్ లేదు, ట్రక్కు లాగి తీసుకోవాలి, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ. సో ఈ సంవత్సరం మనం ఆల్రెడీ నెల్లూరు వాళ్ళతో మాట్లాడి పెట్టాము. చూద్దాం బెస్ట్ పాసిబుల్ ఈ సంవత్సరం వరకు దాన్ని నెల్లూరుతో చేయాల్సి వస్తుంది ఖమ్మంలో, ఎందుకంటే ఆల్రెడీ మనం బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి. సో కరెక్ట్గా ఎలా వర్క్ చేస్తుందని చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకి ఇది ఇంకా చేస్తే ఇంకేమన్నా చేసుకోవాలని మోడర్నైజేషన్ ఏమైనా అవసరం ఉంటే కూడా యాడ్ చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. లేదా లక్కీగా అన్ని ఫిట్ అయితే అన్ని ఓకే అంటే కూడా అన్ని సమయమైతే అదే కొత్త రథంతోనే కూడా చేయొచ్చు. గాలిలో అయితే మనం ఆ కొత్త రథంతో మన జగన్నాథంతో జగన్నాథ్. సో ఈ విధంగా ఈరోజు రేపు ఆ జగన్నాథ్ యొక్క పుట్టినరోజు. సో ఈ విధంగా స్నానయాత్ర మహోత్సవం. సో మరి భగవంతుని మనం ఏమని ప్రార్థించాలి, ఏమని కోరుకోవాలి? ముక్తి కావాలని ఎవరన్నారు? కరెక్టే, కొంతవరకు అక్కడ అక్కడ ఉంది ఆ ఫ్లైట్. సో భక్తులు, శుద్ధ భక్తులు ముక్తిని కూడా కోరుకోరు. ముక్తి అనే రూపాయి లాంటిది. ఎవరైనా కోట్లాధిపతి దగ్గర పోయి రూపాయి చేయాలి అని అనుకుంటే ఎట్లుంది? అట్లా ధర్మ అర్థ కామ మోక్షాన్ని మనం అడగాల్సిన అవసరం లేదన్నమాట. సో భక్తి అంటేనే ముక్తి ఆల్రెడీ పొందితేనే భక్తి చేయగలుగుతాం. భక్తి అంటే హిత్వా అన్యదారూపం స్వరూపేణ వ్యవస్థితి ఇది ముక్తి అంటారు. ముక్తి అంటే ఏంటంటే హిత్వా అన్యదారూపం. మన యొక్క నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను స్త్రీని, నేను పురుషుని అంటే అనేక ధర్మాలు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక ధర్మం ఉంది, స్త్రీ అంటే ఒక ధర్మం ఉంది, పురుషుని అంటే ఒక ధర్మం ఉంది, కలెక్టర్ అంటే ఒక ధర్మం ఉంది, డాక్టర్ అంటే ఒక ధర్మం ఉంది.
ఇత్వా అన్యదారూపం, నువ్వు డాక్టర్ గేట్లు అని మర్చిపో. నువ్వేంటి ఇత్వా అన్యదారూపం స్వరూపైన వ్యవస్థితి. నువ్వెవరివి? హనుమంతుడు ఏమన్నాడు రావణాసుడితో? ఎవరు నువ్వు అంటే రాముని యొక్క దాసుని, కృష్ణదాసు. అందుకే గురువు ఏం చేస్తాడు నీకు? కృష్ణదాస్, రామదాస్, గోవిందదాస్ ఇస్తాడు కనుక. సో మనం భగవంతుడి యొక్క సేవకుడు. తర్వాత డాక్టర్, ఇంజనీర్ అదంతా సెకండ్. సో మనం ఏంటి? భగవంతుడి యొక్క సేవకుడు. ఆయన మాస్టర్, మనం సేవ. సో ఇత్వా అనేది ఆరోపం స్వరూపైన వ్యవస్థ. మనం ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉంటామో ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. సో మనం ఎప్పుడైతే భగవంతుడి సేవని కోరుకోవాలి. అందుకే చతుర్ముఖేమో జన సుకృష్ణ అర్జును అర్థో అర్థాత్ విజ్ఞాసి జ్ఞానించే భర్తలుగా అన్నారు. 4 రకాల వ్యక్తులు నా దగ్గరకు వస్తారు అన్నారు. ఎవరు వాళ్ళు? ఆర్థో, అర్ధార్థి. ఆర్థో అంటే బిజినెస్ లో ఉన్నవాళ్ళు. అర్ధార్థి అంటే ధనాన్ని కోరుకునే వాళ్ళు. ఆర్థో అర్ధార్థి. జిజ్ఞాసు, తెలుసుకోవాలి అనుకున్నవాడు. నేనెవరు, భగవంతుడు ఎవరు, ఏంటి లోకం ఏంటి తెలుసుకోవాలి అనుకున్నవాడు. ఆర్థో అర్ధార్థి జిజ్ఞాసు. జ్ఞాని ఇచ్చే భర్తర్షభ. జ్ఞాని అంటే అని తెలుసు, నేను శరీరం కాదు, ఆత్మ, నారాయణుడు, కృష్ణుడు, భగవంతుడు, మనం ఆయన యొక్క సేవకులు, సేవ చేయాలి. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ టైం చేసేందుకు చిన్నగా కృష్ణ సేవ తీసుకున్నామని కాబట్టి కృష్ణుడు అయితే రావాలని అనుకుంటాడు. ఆ విధంగా తెలుసుకుంటాడు అన్ని ఇవన్నీ కూడా గుర్తుదే. సో కానీ కృష్ణ దగ్గరికి వస్తుంది కానీ కృష్ణ సేవ చేయడు ఆయన జ్ఞాని. ఓన్లీ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు అట్లా అన్నమాట. అలా సో వాళ్ళకి ఏమంటే ఎలాంటి ముక్తులు వస్తాయి? ఇప్పుడు ధనం కోరుకున్న వాడు ఏం కోరుకున్నాడు? కృష్ణుడంత ధనం కావాలని కోరుకున్నాం కదా మనం. సో కాబట్టి మనం వైకుంఠం వెళ్తాము, గోలోకం వెళ్తాం, కానీ కృష్ణుడంత ధనం ఉంటుంది. దాన్ని ఏమంటారు? శాస్త్రి అంటారు. ముక్తులు 5 రకాలు. అందులో సాహిత్యం తీసేస్తే, భగవంతుల్లో లీనం అయిపోవడం అనేది తీసేస్తే 4 రకాలు ఉంటాయి. ఇంకా ఒకటి శాస్త్రి, అంటే భగవంతుడితో సమానమైనటువంటి ధనం కలిగి ఉంటాం మనం. భగవంతుడికి ఎలాంటి ఏరోప్లేన్స్ ఉన్నాయో అదే క్వాలిటీలో మనకు కూడా ఏరోప్లేన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ సామీప్య. శాస్త్రి అంటే సేమ్ అప్లైన్స్. సామీప్య అంటే భగవంతుడి దగ్గర ఉంటాం. సాలోక్య అంటే భగవంతుడు ఉన్న లోకంలో ఉంటాం. గోలోకం చాలా పెద్దదన్నమాట. సో సాలోక్య, సామీప్య, శాస్త్రి, సారూప్య. ఇంకోటి భగవంతుడికి ఎలాంటి రూపం ఉందో అలాంటి రూపమే మనకు వస్తుంది. సో కాబట్టి ఈ అర్ధార్థి జిజ్ఞాసులు ముఖ్యంగా అంతవరకు పొందుతారు, కానీ వాళ్ళు శ్రీమంతు కూడా సేవ చేయరు. కానీ భక్తుడు అంటే ఇంకా ఉన్నతమైన వాడు. హనుమంతుడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన సుగ్రీవుడికి హెల్ప్ చేశాడు. సుగ్రీవుడికి అంత శక్తి లేదు. యాక్చువల్గా హనుమంతుడు సహాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ గురువు గారు సూర్యుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం సూర్యుడి పుత్రుడు కాబట్టి సో ఆయన సేవ చేశాడు. ఒక్క పదవిని కూడా ఆశించలేదు, దాసుగా చేశాడు. అది బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి అట్లనే ఇక్కడ విభీషణుడు కూడా రాజ్యం ఇప్పించాడు, కానీ ఏం కోరుకోలేదు. హనుమంతుడికి ఏ పదవి లేదనమాట. ఒకసారి భక్తులంతా కూడా కుట్రపట్టి ఏం చేస్తారు? అసలు హనుమంతుడికి ఏ సేవ లేకుండా చేసేస్తారు. ఆయన 4 రోజులు ఎక్కబోతుడు, అంత మీటింగ్ పెట్టేసి పట్టు అన్ని మీటింగ్ పెట్టేసి అన్ని సేవలను లిస్ట్ చేసి ఇగో ఈ 4 సేవలు నీకు, ఈ 4 సేవలు, ఒక్క సేవ కూడా మిగలేదు. వచ్చి చూస్తే ఎక్కడ సేవ చేయాలి పెట్టినా కూడా ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నామంటే అయిపోయింది కాబట్టి అయ్యో ఇట్లా ఉందనేసి హనుమంతుడికి ఆలోచన. స్వామి ఆవలిస్తుంది, అరే ఈ సేవ ఎవరు చేయాలని చిక్కులు వేసేటువంటి సేవ వేస్తుంది. సో ఇక రోజు 24 అవర్స్ రాత్రి 6 అయిపోయింది, 9 అయిపోయింది, 12 అయింది. నేను పోతే ప్రాబ్లం అవుతుంది. ఇదేంటి తిరుమల కంటే ఇక్కడ ఉంటే ఇట్లా కష్టంగా. సో ఏం చేస్తారు? సో అప్పుడు అక్కడి నుంచి సీతాదేవి కోపడి నువ్వు యూ హ్యావ్ టు గెట్ అవుట్ అండి. సో వెళ్ళిపోతున్నాడు, పైకి పోయి ఆయన బాధపడుతుంది. సో ఆయన చిటికలు వేస్తూనే ఉంటాడు అక్కడ. ఆయన చిటికలు వేస్తుంది కాబట్టి ఇక్కడ రాముడికి ఆవులు ఇక్కడ వస్తా ఉంటాయి, రివర్స్ వస్తుంది. ఇదే అందరికి ఆయన పైన ఉన్నది ఎవరికి తెలియదు అనమాట. సో ఇక రాత్రి అంతా అయ్యే పని, అందరూ ఆశ్చర్యపోతా ఉంటారు, ఆయన కష్టమవుతా ఉంటుంది. ఏం జరిగిందని వశిష్ఠుడి దగ్గర పోతాడు. గురువు గారు ఏం జరిగింది అనేసి అంత బాగానే ఉంది. అసలు హనుమంతుడు ఏడి అంటారు. హనుమంతుడు ఏడి అప్పుడు అంతా సెర్చ్ చేస్తారు, అసలు హనుమంతుడు ఏడి అని ఉంటుంది. సో ఫైనల్గా అక్కడ ఉంటే సో అప్పుడు హనుమంతుడు వచ్చేస్తే అది ఆయన పని చేస్తే ఇక్కడికి అవలంతాడు తగ్గిపోతుంది. కాబట్టి ఆయన అంత శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన ఏం కోరుకోరు. సో కాబట్టి హనుమంతుడు ఎవరి రూపమైన శివుడి యొక్క అవతారం. సో ఆ శివుడే శంకరాచార్యగా వచ్చింది కదా. ఆయన ఏం కోరుకోవాలన్నారో ఆయన పరమ వైష్ణవుడు అంటారు. వైష్ణవానా నిదాసంభో. వైష్ణవులందరిలో కన్నా గొప్పవాడు ఎవరు? పరమ భక్తుడు ఎవరు? శివుడు అన్నారు. ఓకే, ఆ శివుడు ఏం చెప్తుండో మనం శంకరాచార్యుడిగా జగన్నాథాష్టకం అని పాడారనమాట. అది మనం పాడుతున్నాం. ఓకే.
ఇచ్చారా? పేపర్లు ఇచ్చారా? జగన్నాథాష్టకం నాకు ఇవ్వలే, అదే నాయకులు ఉంటాయి. సో ఆ యొక్క జగన్నాథాష్టకం చదువుకుందాం మనం. సో పిల్లలు అన్ని కూడా నేర్చుకుంటున్నారు కదా ఫాస్ట్ గా. ఇది ఎవరైతే నోటికి నేర్చుకుంటారో ఇంకా తిరుగులేదనమాట. భగవంతుడిని మనం జగన్నాథుడికి ఇది రోజు పాడినంటే జగన్నాథుడు వచ్చి లీలలు చేస్తాడు మీతో. ఎవరు అనుకున్నారు జగన్నాథుడితో లీలలు చేసుకోవాలి? జయ రాధా మాధవ రాధా మాధవ రాధే జయో రాధా జయో రాధే జయో రాధే జయో రాధే జయ శ్రీ రాధే జయో రాధే జయో రాధే. కదాచిత్ కాళింగీత విపిన సంగీత కరవో కదాచిత్ కాళింగీత ముదాభిరి నారీ వదన కమలాస్వ మధుప ముదాభిరి నారీ వదన రమ శంభు బ్రహ్మ మరపతి గణేశాచిత పాదో రమ శంభు బ్రహ్మ జగన్నాథ స్వామి నయన పదగామి ఆవాసు మే జగన్నాథ స్వామి నయన పదగామి ముజే సౌర్య వేణు శిరసి శ్రీ తీర్థం కరితాటే ముజే సౌర్య వేణు యుగోళం నేత్రాంతే సమకటాక్షం విదదాంతే యుగోళం నేత్రాంతే సరసీమతుంగవనవసతి లీలా పరిచాయ జగన్నాథ స్వామి నయన పదగామి ఆవాసు మే మంగోజ తీరే కనక రుచిరే నీల శిఖరే మంగోజ తీరే వసంత సదంత సమగ బల భద్రే నబలినా వసంత సదంత సమగ బల భద్రే శుభగ్రామజస్త సకల సుర సేవా వత్సరదో శుభగ్రామజస్త జగన్నాథ స్వామి నయన పదగామి ఆవాసు మే జగన్నాథ స్వామి నయన పదగామి కృపా పారవర జల జలద శ్రేణి రుచిరో కృపా పారవర జల జలద శ్రేణి కృపా పారవర జల జలద శ్రేణి రుచిరో
Ramavani Rama Sura Ramala Pankerukamoka Ramavani Rama Sura Ramala Pankerukamoka Surendra Raja Suti Gana Sita Gita Charito Surendra Raja Suti Gana Surendra Raja Suti Gana Sita Charito Surendra Raja Suti Gana Sita Jagannath Swami Nayana Padavani Bhavatu Me Jagannath Swami Nayana Radharudho Gachan Pratimilite Bhudeva Patale Radharudho Gachan Pratimilite Bhudeva Patale Tuti Pradhurbavam Pratipadam Upakarna Sadayaha Tuti Pradhurbavam Jaya Sindhu Bandhu Sakala Jagatam Sindhu Daya Jaya Sindhu Bandhu Jagannath Swami Nayana Padagami Bhavatu Me Jagannath Swami Nayana Param Brahma Pida Kovalaya Galotpulla Nayano Param Brahma Pida Kovalaya Yuvasi Jiladro Nita Pyagano Nanta Kirati Yuvasi Nita Pyagano Nanta Kirati Ratanandi Radha Sarasava Pura Lingan Suko Ratanandi Radha Sarasava Lingan Jagannath Swami Nayana Padagami Bhavatu Me Jagannath Swami Nayana Navayate Rajanna Kanaka Manikya Vibhavam Navayate Nayate Hamramyam Sakala Vyana Kamyam Varavado Nayate Hamramyam Sabakale Kale Samadavati Navita Charita Sabakale Kale Samadavati Jagannath Swami Nayana Padagami Bhavatu Me Jagannath Swami Nayana Paratvam Samsaram Bhutaramasaram Purapate Paratvam Samsaram Bhutaramasaram Paratvam Samsaram Bhutaramasaram Purapate Paratvam Samsaram Paratvam Papanam Vikatamaparam Yadavapate Paratvam Papanam
అదత్వం పాపానం వితతిమపరం యాదవ పాదే బహుదీనే నాదే నిహితచరణో నిహితమిదం బహుదీనే నాదే నిహితచరణో జగన్నాథ స్వామి నయన పదమామి భావాతు జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదమామి భావాతు జగన్నాథ స్వామి నయన పదమామి జగన్నాథాష్టకం పుణ్యం యాపడే శ్వేతః శుచి సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ జగన్నాథ స్వామికి. దీని అర్థం ఏంటో తెలుసా? లాస్ట్ లైన్ ఒకటి, జగన్నాథ స్వామి నయన పదగామి భావతుమి. ఓ జగన్నాథ నాకు దర్శనం ఇవ్వు అని అటు జగన్నాథ స్వామి దయతో నాకు దర్శనం వస్తుందా కానీ విశేషంగా 8 శ్లోకాల్లో మనకి ప్రార్థన చేశారు. హారతి రెడీ అయితే మనం రెడీయా? ఓకే. సో ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. సో ఇందులో మనం ఎంతని చెప్పుకోవచ్చు, మనం ఎక్కువ చెప్పుకోకుండా ఒక 5 నిమిషాల్లో క్లోజ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎవరికి కావాలి? జగన్నాథ్ ఎంతమందికి కావాలి చెప్పండి. అందరు కాదు, మీకు కావాలా కదా అని చెప్పు. సో జగన్నాథ్ కావాలంటే జగన్నాథ్ కండిషన్ పెడతాడు, నీ ప్రాణాన్ని హరిస్తా అన్నా, నువ్వు ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతుంది. సో ప్రాణే అర్థే దియా వాచ. మనం భగవంతుని సేవించాలంటే 4 ఉన్నాయంట మన దగ్గర. ఏంటది చెప్పండి? ప్రాణే అర్థై దియై వాచ. ప్రాణయ్య అంటే తెలుసుగా, ప్రాణం మనం సర్వం అనమాట. కానీ అర్ధయ్య అంటే ధనంతో, దియా అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి బుద్ధి బుద్ధి. ప్రాణై అర్ధై దియా. 4వది వాచ. వాచ అంటే వాక్. సో మీరు 4 చూస్ చేసుకోండి. మీకు దేన్ని, ఈ ప్రతి వాక్ని కృష్ణుడి కోసమే నేను కేటాయిస్తాను. నేను కృష్ణ కాన్షియస్నెస్ తప్ప వేరేదేం మాట్లాడను అంటే. మౌనం అంటే ఏంటంటే కృష్ణుడి గురించి తప్ప వేరేదేమి ప్రజల్ప వేరే విషయాన్ని మాట్లాడుకోండి. సో పతి అంటే ఇప్పుడు పత్ని అంటే చాస్తితి అంటే ఏంటంటే పాతిపత్యం అంటాం కదా. సో అలా మనం కృష్ణుడి గురించి కాకుండా ఏది మాట్లాడినా మనం పతివ్రత ధర్మంలో లేనట్లు అన్నమాట. వేరే పరపురుషుల గురించి మాట్లాడుకుంటున్నట్లుగా. అట్లనే సో మనం ఏంటంటే ఈ లోకంలో వేరే మాటలను ఎలా పోల్చారంటే కప్ప యొక్క బెక్కబెక్కతో పోల్చారు. సో కప్ప ఏం చేస్తుంది? బయటకు వచ్చి బెక్క 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 అంటుంది. పాము తెలిసిపోద్ది, ఇక్కడ ఉన్నాడు దొరికిపోతుంది, ఇక్కడ ఉంది నా పొద్దు అని పాము తినిపోతుంది. అట్లే మనము వేరే ఏది మాట్లాడినా మాయకి దొరికిపోతాం అనమాట. మాయ క్యాచ్ చేస్తుంది. పాలిటిక్స్ మాట్లాడినా, ఎకనామిక్స్ మాట్లాడినా, ఏం మాట్లాడినా కృష్ణ కాన్షియస్నెస్ తప్ప, భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృత, భగవంతుడు తప్ప ఈ లోకంలో మనం అందరూ కదా, ఈ లోకంలో మనం అందరం కూడా ఫ్యామిలీ రిలేషన్స్ లో మాట మంచిది ఊరు మంచిది ఏంటిది ఏదో ఉంది కదా, మాట మంచిది అయితే ఊరు మంచిది అయితే. సో ఒక్క మాట ఒకసారి పళ్ళకి 4 పోటీ వచ్చిందంట, ఎవరు గొప్ప అని, ఎవరికి ఎక్కువ. సో పనులని అంటే నువ్వేముంచి నువ్వేమి అసలు నువ్వు పనికిరావు అని మెత్తదాన్ని. సో సరే అంటున్నాను. సో 4 ఏం చేస్తే అలా పోటీ పెట్టుకొని ఒకసారి
ఒక బ్యాడ్ వర్డ్ అన్నది అనమాట. ఎదుటి వ్యక్తిని ఒక చెడు మాట అన్నది. వాడు వచ్చి 32 పాలని ఓడగొట్టేసి ఒక దెబ్బ కొట్టే ఊడిపెట్టి. సో కాబట్టి మనం వాక్ అనేది భగవంతుడి కోసమే ఉపయోగించాలి. సో మనకి భగవంతుడిని గ్లోరిఫై చేయటం. అన్నమయ్య కూడా చాలువు నరసింహ అని ఆయన కింగ్ రాష్ట్ర కర్ణాటక నుంచి చాలా మంచి గాయకుడు కదా, నువ్వు మా రాజ్యం రండి మంచిగా అది ఇస్తాను ఏదో కొంచెం ఆశ పెట్టి తీసుకెళ్ళాడు. తర్వాత అంటాడు నా గురించి పాడు అంటాడు. లేదు లేదు మేము హరి గురించి తప్ప వేరే వారి గురించి పాడు. లేదు లేదు నువ్వు పాడాల్సింది లేకుంటే నీకు చంపేస్తాను. సో ఆయన్ని అరెస్ట్ చేశారు. సో అప్పుడు ఆయన స్వయంగా నరసింహస్వామిని సూచిస్తే ఆయన యొక్క అన్ని బంధనాలు పోతాయి. అప్పుడు వాస్తవంగా చూసుకొని ఆయన శిష్యుడు అయిపోతాడు. సో ఆయనప్పుడు కూడా మీరు ఉండంటే ఇంకా ఆయన అడగలేదు కానీ సో ఆయన అప్పుడు శిష్యుడికి ఆయన తీసుకుంటాడు. చాలు నేనేదో కొంచెం దురాశకి లోనైనట్టున్నా కృష్ణుడు టెస్ట్ పెట్టింది ఏమాత్రం కొద్దిగా కష్టాలు ఇచ్చి. కాబట్టి మనలో కూడా భక్తిలో ఎదుగుతున్న కొద్దీ మాయ కొద్దిగా ఆశ తీస్తుంది అనమాట. ధనమో జనమో సుందరమో అని ఆశ పెడుతుంటుంది మనం దేనికి వెళ్ళినా కూడా. సో అందుకే కృష్ణ కాన్షియస్నెస్ తప్ప మిగతా ఏది మాట్లాడినా కూడా మంది మాయ చేస్తుంది. సో ఇంకోటి ప్రాణైర్ అర్థే దియా వాచ. ఇంకోటి మూడోది ఏంటి? దియా అంటే ఇంటెలిజెన్స్. సో మన బుద్ధి అంతా కూడా దేనికోసం ఉపయోగించాలి? కృష్ణుల కోసం. అంటే హౌ టు బికమ్ కృష్ణ కాన్షియస్నెస్. నేను ఎలా కృష్ణ చైతన్యంలో ఎదగాలి అని మనం ఆలోచించాలి. సో మనకి మానవ జన్మ వచ్చింది. నిద్ర ఆహార భయమైనప్పుడు సామాన్యమేత పశువీ నరాను. తినటానికి పడుకోవటానికి మైదం చేసుకోవటానికి రక్షణ చేసుకోవడానికి జంతువు కూడా చేసుకుంటారు, మనకన్నా ఉన్నతంగా కూడా చేస్తారు. జీవితాంతం అది లైఫ్ కాదు. మనం ఏ ఆఫీస్ పోకుండా మనకి ఫుడ్ వస్తుందట. వస్తుంది, నిజం నమ్ముతారు అందరూ? పూర్వజన్మలో చేసుకొని ఉంటాయంట ధనము కానీ విద్య కానీ పూర్వజన్మ చేసుకున్నటువంటి కూర్చొని పూర్వజన్మలో చేసుకుంటే వస్తుంది. ఉదాహరణకి ప్రభుపాద చెప్తారు ఎగ్జాంపుల్. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తేడా వాళ్ళ రిక్షా పర్సన్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాపం కష్టపడితే 150 రూపాయలు వస్తారు. 150 వస్తారు, 200, ఇప్పుడు 500 అనుకోండి వస్తాయి. పూట గడవడం కష్టం. కానీ వేరే బిజినెస్ చేసే వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్ చేస్తారు. వస్తాడు, ఎంతుందా మార్కెట్, ఇంటుందా 1500, కేజీ 1500, ఓకే సో ఇచ్చేసే 10 కిలోలు ఇచ్చేయంటాడు. వాడు అంటాడు అన్ని ట్రాన్స్పోర్ట్ చేసి చేసేసిన తర్వాత 2000 రూపాయలు 1 కేజీ వాడికి డెలివరీ చేస్తారు. లైక్ కేజీకి 500 వచ్చేసింది. ఎంత వచ్చింది లాభం? సో వాడు అట్లా జస్ట్ ఒక మాట చెప్పేసిండు అంతే. సర్వెంట్ పెట్టుకుని మళ్ళీ వాడేం పని చేయలేదు. అంటే వాడికి ఆల్రెడీ ధనం రావాలని ఉంది కాబట్టి వాడు ఆ బుద్ధిని ఉపయోగించి కృష్ణుడు అట్లా సంపాదిస్తున్న వస్తూనే ఉంటుంది. అంటే మనకి పూర్వజన్మ కృతం అనమాట ఉంటుంది కర్మ. ప్రహ్లాదు శ్రీమద్ భాగవతంలో ఆ విషయాన్ని ఎలా చెప్తుంటే మనం ఎట్లా కోరుకోకుండానే జ్వరం వస్తుందో డిసీజ్ వస్తుందో మనం కోరుకుంటామా నాకు జ్వరం రావాలి, మనం ఎందుకు వస్తుంది? ఎవరు నాకు కర్మ, మన కర్మే మనకు వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? మన బుద్ధిని ఉపయోగించి హౌ ఐ షుడ్ బికమ్ కృష్ణ పాన్, నేను కృష్ణ చైతన్యవంతుని ఎలా కావాలి. మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వేరే తల్లి గర్భంలో పడుకోకుండా ఉండాలి. ఎలా మత జనరల్గా ముక్తి అన్నారు. అంటే ముక్తి గురించి కాదు, భక్తి తీసుకుంటే ఆటోమేటిక్గా ఏది ఇచ్చారు. అంటే ఆలోచించాలి ఆ మార్గాన్ని, ముక్తి మార్గాన్ని ఆలోచించాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ లోకమే అలా సృష్టించబడింది అనమాట. అన్ని టెంపరీ తాత్కాలికమైన ధర్మాలు కానీ కూడా. సో కాబట్టి కాబట్టి ముక్తి కోసము ప్రయత్నించాలని పృథు మహారాజు కూడా శ్రీమద్ భాగవతం చెప్తారు ఎగ్జాంపుల్. సో ముక్తి కన్నా ఉత్తమమైనటువంటి భక్తి ఎప్పుడైతే మనం భక్తి తీసుకుంటామో అప్రయత్నంగానే మనకి రావాల్సింది వస్తుంది. సో ప్రాణైర్ అర్థే దియా. సో కాబట్టి మన బుద్ధిని అంతా ఉపయోగించి ఏం చేయాలి? సో ఎవరైతే తిలకం పెట్టుకోవట్లేదో వాళ్ళు బుద్ధిని ఉపయోగించి నేను ఎలా కనీసం నా బుద్ధిని భగవంతుడి పాదాన్ని ఆశ్రయిస్తానని ఆలోచించాలి. ఒక్కొక్క స్టెప్. సో నేను చికా పెట్టుకున్నప్పుడు నేను మీరు పడుకున్నప్పుడు పక్కన నేను కట్ చేస్తాను బెదిరించి నవ్వుతూ కావచ్చు లేకుంటే సో అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? బెదిరిస్తే సో అట్లా. సో కాబట్టి ముస్లింస్ ఏం చేశారు? జుట్టు పని వేసింది. ఇప్పుడు ఎవరు చిక్కాలు పెట్టుకొని మర్చిపోయింది. ఇంతకుముందు జుట్టు పని అంటే చిక్కాలు ఉంటాయి అందరు. వైష్ణవ్ అంటే ఇది ఒక యాంటినల్ అంటే స్పిరిచువల్ పవర్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. గురువుని రక్షించాలంటే భవసాగరంలో నీటిలో మునిగిపోతుంటే ఎలా పట్టుకుంటాడు గురువు? చిక్కా ఉంటే పట్టుకుంటాడు. అట్లనే భవసాగరంలో మనం పట్టుకుంటాడుతున్నాం. సో అదొక సింపుల్. అఫ్ కోర్స్ చిక్కా ఉన్నది సెకండరీ, బట్ థింగ్ ఇస్ దట్ మనం మన వేషధారణ కూడా మార్చుకోవాలి.
మనం మన కల్చర్ ని మనం ప్రమోట్ చేసుకోగలగాలి. మన ఇంట్లో మనమే తిలకం పెట్టుకోకుండా, మనమే పూజ చేసుకోకుండా, మనమే జపం చేయకుండా, మనమే భాగవతం చదువుకోకుండా ఇంకా వేరే వాళ్ళు ఆశ్రయిస్తారు, మన పిల్లలు ఆశ్రయిస్తారు. చేయరు కదా. మా శ్యామ్ సుందర్ ఎక్కడ ఘనశ్యామ్ వాళ్ళతో జుట్టు పెట్టుకోండి, ఎందుకు ప్రభు మనం ఇసుక పెట్టుకోవాలని అడుగుతున్నాయి. సో బాబు ఆయనకి తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటే సికా పెట్టుకొని కాలేజీ పోగలుగుతాడు. లేకుంటే అందరు హేళన చేస్తున్నారు, భయపడుతున్నాడు. ఓ ఈ సికా పెట్టుకోవడం, తిలకం పెట్టుకోవడం, అదే అట్లా. సో కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. సో కాబట్టి అప్పుడు ఆచరణ చేయగలం. కొంచెమైనా ఆచరణ చేస్తే బెస్ట్. కొంచెం రోజు తిలకం పెట్టుకుంటే మనం కృష్ణ కాన్షియస్నెస్ లేకుండా హరే కృష్ణ ప్రభు అంటాడు ఎదురు వ్యక్తి. హరే కృష్ణ ప్రభు నన్ను అంటాడు కదా అని మన కృష్ణ గుర్తు చేసుకుంటాం. మనం కష్టాల్లో ఉంటుంది సకాలం. ఫర్ ఎగ్జాంపుల్ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ దైవం. సో అలా ప్రాణాయి అర్థేయ మన బుద్ధిని అంతా కూడా సో అలా కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, జన్మ మృత్యు జర శక్తి నుంచి బయటపడటానికి, కృష్ణుని సేవించడానికి ఉపయోగించాలి. సో మన క్రమంలో కృష్ణ సేవ ఉందా ఉందా లేదా? 4 ఎకరాలు ఇస్తున్నారు కృష్ణుడు. 4 ఎకరాలు 30 గుంటలు వచ్చింది. దానికి ఇప్పుడు 50 లక్షలు మనం సంపాదించాలి, అది కట్టుకోవాలి, తర్వాత ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, తర్వాత పూజారులు కావాలి. సో జగన్నాథ వృత్తులు స్థాపించాలన్నా మనకి 6 పూజారులు ఉంటేనే ఇస్కాన్ పర్మిషన్. ఇప్పుడు మన ల్యాండ్ ఇస్కాన్ లో అప్రూవ్ అవుతుంది. ఇస్కాన్ మనకి పర్మిషన్ రావాలంటే అది ల్యాండ్ తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి సౌత్ ఇండియన్ డివిజన్ కౌన్సిల్ SIDC అని ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలు, ఇంకోటి ఏంటి కేరళ, 5 రాష్ట్రాల టెంపుల్ ప్రెసిడెంట్స్, ఏ బయట వాళ్ళు కాదు, ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్స్ అందరూ ఒప్పుకుంటేనే మనకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకోవడానికి పర్మిషన్. ఇది అయిపోతే అయిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత GBC అని ఉంటుంది. మీరు IBC కోర్స్ చదివారు కదా, గవర్నింగ్ బాడీ కమిషన్. ప్రభుపాలు లేరు కాబట్టి ప్రభుపాల తర్వాత ఒక అసెంబ్లీ లాంటివి తయారు చేశారు. అందులో మెంబర్స్ అందరూ ఓట్ వేయాలి. ఇదంతా జెన్యూన్ కరెక్టే ఉంది, ఓకే వి కెన్ ప్రొసీడ్ అని. అఫ్ కోర్స్ అది అవుతుంది కృష్ణుడి కృప వల్ల, ఒక ప్రొసీజర్. సో కాబట్టి ఎంత ప్రాసెస్ ఉంది. సో మనం ఇవన్నీ దాటుకుంటూ కృష్ణ టెంపుల్ తెచ్చుకొని మన కోసం, ఎవరి కోసం, ఎవరైతే కృష్ణుడి కోసం టెంపుల్ కట్టిస్తారో, స్థలాన్ని దానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఇచ్చింది, కానీ దానిలో భాగంగా మనకి కంట్రిబ్యూషన్ చేసేటువంటి కొంత ఒక 11 లక్షలు ఒక ఎకరాకి అట్లా మనకి పేమెంట్ చేయాలి. సో అదొక అవకాశంగా మనకి ఇచ్చిందని భావించవచ్చు. ప్లస్ ముందు కూడా మనం కట్టుకోవడానికి ఎంతో ధనం కావాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆపోజిట్. దాని అర్థం. రెండోది ఏంటి అర్థం. సో కాబట్టి ధనం ఉంటే ఏం చేయొచ్చు, మనం కృష్ణ టెంపుల్ కడితే ఏమవుతుంది, మన గోలోకంలో శాశ్వతమైనటువంటి నివాసం. ఎవరి నివాసం అది? ఇది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, భగవంతుడు అన్నమాట. ఈ ల్యాండ్ ఒరిజినల్ గా అయిందే, మనము తీసుకోలేదు, మన పేరు మీద, ఎవరి పేరు మీద. కాబట్టి చేసేది కూడా రిజిస్ట్రేషన్ కృష్ణుడి కోసం. సో నివాసం కూడా కృష్ణుడు. మనం ఎలా ఉంటాం మరి? మనం జస్ట్ దాసుడిగా ఉంటాం. కృష్ణుడు ఎక్కడ ఉంటాం? సో కృష్ణుడు ఎంతో దయామయుడు అనమాట. 6 పూరీలు పెడితే 6 పూరీలు రైతు నుంచి మనకే ఉంచుతారు అనమాట. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్తి ఉపాకృతం అస్నామి పేరు. సో మన జగన్నాథ బలదేవ రాధాకృష్ణ ప్రతిష్ఠ చేస్తే రోజు రాజకో కుకింగ్ చేసేవాళ్ళు కావాలి. ఇక్కడ కుక్లు ఉంటారు, వాళ్ళు ఒక్కరోజు ఇక కన్స్ట్రక్షన్ లో చూపించాలన్నమాట. లేకుంటే DTవర్కి మినిస్ట్రీ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వాలి. అంటే అన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. రోజు కుకింగ్, జనరల్ కుకింగ్ కాకుండా DTస్ కుకింగ్ సపరేట్ ఉంటుంది. వాళ్ళకి కుక్ బ్రాహ్మణ ఇనిషియేటెడ్ అయి ఉండాలి, దీక్ష తీసుకొని గాయత్రి మంత్రం చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో అలాంటి క్వాలిటీస్ ఉంటుంది. సో కాబట్టి మీ అందరూ కూడా బ్రాహ్మణులు అయ్యేటువంటి అవకాశం. ఎంతమంది బ్రాహ్మణులు కావాలండి? అది విశ్వాసం ఉంది 100%. మనం బ్రాహ్మణుల కన్నా గొప్ప వాళ్ళం, వైష్ణవులు కావాలని కోరుకోవాలి. బ్రాహ్మణుడు అంటే ఒక స్టేజ్, ఒక స్థాయి, గ్రాడ్యుయేషన్ లాగా. సో నిస్త్రైగుణ్య భవార్జన, మనం వైష్ణవులు అంటే త్రిగుణాల్లో కూడా ఉన్న పరిస్థితి. సో కానీ వాస్తవంగా క్వాలిటీస్ మనలో రావాలి. మన శరీరం కూడా కాదు, కానీ బాడీ ప్లాట్ఫామ్ లో ఉంటాం కాబట్టి బ్రాహ్మణ అనేది ఉన్నత స్థాయి, అది మినిమం క్వాలిఫికేషన్. విష్ణువుని సేవించడానికి, కృష్ణుని సేవించడానికి, విగ్రహారాధన చేయడానికి, ప్రవచనం ఇవ్వడానికి, అందుకే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కిచెన్లో సేవ చేయాలని. ప్రాణై అర్థై దియావాస. ఇంకేం మిగిలింది? అర్థం కూడా కృష్ణుడికి చేస్తుంది. ఇంకేముంది? ప్రాణై. సో కాబట్టి వాలంటీర్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఎవరి కోసం ఇవ్వాలి ప్రాణం అంతా? కృష్ణుడి కోసం. సరే ఇంకా తెలివికల్ల వాళ్ళు ముందే 50 సంవత్సరాలకే తీసుకొని
లేకుంటే ఇంకా తెలుగు కల వాళ్ళు అరే ఎప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అప్పుడే అప్పటి నుంచి నేను ఈ రోజు నుంచి కృష్ణ నేను నీ వాడిని. ఆవు ఉంటుంది కదా, ఆవు మాస్టర్ దగ్గర సరెండర్ అవుతుంది. రేపు భోజనం పెట్టదా ఇక నాకు గత్యంతరం లేదా అనుకుంటుందా? సో శరణాగతి అంటే అదనమాట. సర్వధర్మ పరిస్థితి మామేకం శరణం భజ అహం తుం సర్వపాపేభ్యో మోక్షం. కాబట్టి భగవంతుడి కదా శరణాగతి అయ్యేటువంటి అవకాశాన్ని ప్రభుపాలు మనకి ఇస్తున్నారు. ఏంటి శరణాగతి అంటే? నామం చేయండి, నియమాలను పాటించండి, సేవలు చేసుకోండి. ఇక శరీరము యాజ్ షూర్ యాజ్ డెత్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. చొక్కాను వదిలిపెట్టాల్సిందే. యాజ్ షూర్ యాజ్ డెత్ అంటారు. అంటే ఈ మెటీరియల్ బాడీ దానికోసం ఉద్దేశించబడింది. మనం డెఫినెట్ గా శరీరాన్ని వదిలిపెట్టిపోతున్నాం. సో కాబట్టి వై నాట్ టేక్ కృష్ణ కాన్సెప్ట్. సో కాబట్టి మనం కృష్ణ సేవలో టెంపుల్లో ఏదైనా వచ్చింది అనుకోండి, పూజారో ఏదో సేవ వచ్చింది అనుకోండి, అయిపోయింది. ఇక కృష్ణుని చూసుకుంటాడు. ఒకసారి కృష్ణుడు పట్టుకుంటే ఇంకా వదలదు. సో రామచంద్రుడి అడవిలో నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయన్నమాట. ఎవరు అంటారు, లక్ష్మణుడు ఎవరు, ఏదో తీసేయట్లేదంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళని ఎవరిని మళ్ళీ నేను దూరం చేయను అని. సో కాబట్టి మనం కృష్ణుని ఆశ్రయించడమే మన బాధ్యత. సో ఆ విధంగా ఆ శరణాగతి భావన అంతా కూడా మరి ఎలా వస్తుంది మనకంటే భక్తుల యొక్క కృప వల్ల, భక్తుల యొక్క సాంగత్యం వల్ల, గురువుల యొక్క కృప వల్ల అది సాధ్యం. ఎక్స్పీరియన్స్ అయినటువంటి హనుమత్ ప్రేక్ష ప్రభు ఉన్నారు. ప్రభుజీ మీరు ఏడుంటే నేను అలాగే వచ్చి చేతులు పట్టుకునేవాడు. 2023 పాప ఆయన అంటే ఇక్కడ వసతులు లేకున్నప్పుడు నేను ఉంటాను నేను అంటే వస్తాడు 2 నిమిషాలు మళ్ళీ అట్లా ప్రయత్నం చేశారు. దీక్ష దొరికింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఎప్పుడైనా కూడా ఆయనకి ఆల్రెడీ నాకు వచ్చింది ప్రభు, డేట్ వచ్చింది అన్నాడు. సో సరే కృష్ణుడు ఇంకా ఎక్సెప్ట్ టైం కూడా ఇస్తున్నారు. మీరు ఖమ్మంలో మంచి టెంపుల్ చూడాలి ఇంకా భవిష్యత్తు అని. కాబట్టి అలా వీఆర్ రెడీ టు ప్రిపేర్. మనం గోలోకం వెళ్ళటానికి రెడీగా ఉంటాం. ప్రభుజీ భాగవతం మొత్తం 3-4 నెలల్లో చదివారు. చైతన్య చరితామృత చదివారు 6 నెలల్లో. ఆ నెల 2-3 నెలల్లో చదివారు. అది మళ్ళీ దానం కూడా చేశాడు. ఆయన ఉంచుకోలేదు. ఒక్కరు ఉంచుకుంటే మంచిది. భాగవతం ఇప్పుడు మన దగ్గర ఉండాలి. సో కాబట్టి అలాంటి సదవకాశం మనందరికీ వస్తుంది. ఇప్పుడు మా ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. వీ హ్యావ్ టు డెవలప్ ఆ స్పిరిట్ నెల ఉండాలి. ఓకే, ఎంతమందికి ఉంది అలా? చేతులు లేపండి. వీఆర్ ఆల్ లైక్ సోల్జర్స్ ఆఫ్ కృష్ణ, వారియర్స్. లైక్ హనుమంతుడి యొక్క మన రాముడి యొక్క సైన్యం లాగా ఉన్నారా? హరివో హరివో హరివో. సో ఈ రోజు అందుకే మనకి 54 లక్షల్లో వారి కాంట్రిబ్యూషన్ లో నిన్ననే పోస్ట్ వేసాం కదా. సో మదర్ నుంచి అరుణా కృష్ణ మాతాజీ 1,00,000 రూపాయలు పొద్దున్నే ఫోన్ చేసి వేశాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. సో కాబట్టి అలా మనకి వితౌట్ ఎనీవర్ అంటే మనం దీనికోసం కాదు ప్రయాసపడాల్సింది. అసలైన చేయాల్సిన సేవలు చాలా ఉన్నాయి. సో అవి మనం భక్తులే మనం సమకూర్చుకుంటే మనం అసలు పోస్టులు కూడా తయారు చేసిన అవసరం ఉంటుంది. కానీ మనం చేశాము. పబ్లిక్ కూడా ఛాన్స్ ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా మన భక్తులే మన కంట్రిబ్యూషన్ 54 మంది పేర్లు మనమే పెట్టుకుంటే టెంపుల్లో అట్లీస్ట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఓకే, మళ్ళీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకొక స్టేజ్. సో ఇమీడియట్ గా మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. బుక్ యువర్ నేమ్ ఇన్ కృష్ణ టెంపుల్. కదండి. శిల ప్రభుపాదికి, జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి గౌర ప్రేమానందే. హరే కృష్ణ. చేయమంటారు అది